ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా జాతీయ ఆదాయం అనే పాఠ్యాంశం నుంచి మనం జాతీయ ఆదాయం అంటే ఏంటి, మరి దాన్ని నిర్ణయించే అంశాల గురించి మనం తెలుసుకున్నాం. సో ఎందుకు మనం జాతీయ ఆదాయం గురించి తెలుసుకోవాలంటే, ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే ఒక సూచికగా జాతీయ ఆదాయాన్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏ దేశంలో అయితే కనుక జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగాను, జాతీయ ఆదాయం తక్కువగా ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటి ఆ జాతీయ ఆదాయం అంటే ఏంటి, మరి దాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జాతీయ ఆదాయం, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. అంటే జాతీయ ఆదాయానికి సంబంధించి మార్షల్, పీగు లాంటి అనేక డెఫినేషన్ ఇచ్చారు. వాళ్ళ యొక్క అన్ని డెఫినేషన్ మనం మేళవిస్తూ కామన్ గా ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు అందరి యొక్క డెఫినేషన్ సంబంధించి. ఏంటది అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటారు. సో ఏంటి, ఒక దేశం అంటే ఏంటి, ఇండియా. మనం అక్కడ ఎగ్జాంపుల్ చూపించింది మీకు అర్థం కావడం కోసం. ఒక దేశము ఇండియా అని చూపిస్తున్నాం. ఒక సంవత్సర కాలం అంటే 2019-20 అని చెప్తున్నాం. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు 1000, అంటే 1000 అనేది అంతిమ వస్తు సేవలు. వాటి యొక్క విలువ అంటే వస్తువు యొక్క విలువనే మనం ధర అంటున్నాం. సో దాని యొక్క ఒక్కొక్క ధర 10 రూపాయలుగా చూపిస్తున్నాం మనం అక్కడ. 1000 × 10 అంటే అంతిమ వస్తువులు మొత్తం ఎన్నైనా 1000 తయారైన దాని ఒక్కొక్క విలువ ధర 10 రూపాయలు. సో మొత్తం టోటల్ గా 10,000 రూపాయలు. ఇట్లా మనం జాతీయ ఆదాయం చెప్పుకుంటాం. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో అంతిమ వస్తు సేవలు అంటే ఏంటి, ఇక్కడ వస్తు సేవలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అంటే, మనం ఆర్థిక వ్యవస్థలో మనం అంటే ప్రజలు చేపట్టిన వృత్తులను బట్టి ప్రధానంగా మనం 3 రంగాలుగా వర్గీకరిస్తున్నాం. అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగము, దాని యొక్క అనుబంధ వృత్తులు వస్తాయి. అదేవిధంగా ద్వితీయ రంగం అంటే పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు వస్తాయి. తృతీయ రంగం అంటే సేవా రంగము, అంటే బ్యాంకింగ్, బీమా ఇవన్నీ వస్తాయి. అంటే ఈ 3 రంగాల్లో ప్రజలు ఏదో ఒక దాంట్లో వృత్తులు చేపడుతుంటారు అనమాట. ఆ 3 రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు అవుతుందో వాటి యొక్క విలువను మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దేశంలోని తయారైన వస్తు సేవల ఉత్పత్తి, దాని విలువ రూపంలో చెప్తే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువని మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ లో 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అడిగినప్పుడు మనం ఈ యొక్క కాన్సెప్ట్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. అయితే మరి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి అంటే, జాతీయ ఆదాయం నిర్ణయించడం అనేది, జాతీయ ఆదాయం కొన్ని దేశాలు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని దేశాలు తక్కువ ఉండొచ్చు అనమాట. అంటే ఇట్లా మార్పులు చెందుతుంటది జాతీయ ఆదాయంలో మార్పులు. సో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని పెరగడానికి కానీ లేదా తగ్గడానికి కానీ నిర్ణయించే అంశాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ లో అవకాశం ఉందన్నమాట. జాతీయ ఆదాయం అంటే ఏంది, దాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి అనేది అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఏంటి మరి జాతీయ ఆదాయం నిర్ణయించే అంశాలను మనం ప్రధానంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి సహజ వనరులు. ఏంటి అంటే, ఒక దేశంలో జాతీయ ఆదాయం నిర్ణయించడంలో ఆ దేశ సహజ వనరులు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏంటి సహజ వనరుల్ని మనం ప్రకృతి సిద్ధమైన వనరులుగా చెప్పుకుంటాం మనం. సో కాబట్టి ఒక దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు, శీతోష్ణ స్థితి, భౌగోళిక అంశాలు, భూసారము, గనులు, ఇంధన వనరులు, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయం యొక్క పరిమాణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే జాతీయ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ. సో ఎట్లా నిర్ణయిస్తుంది సహజ వనరులు అంటే, ఏ దేశంలో అయితే కనుక మనం చెప్పుకున్న సహజ వనరులు భూమి కానీ, గనులు కానీ, ఇంధన వనరులు కానీ, లేదా కనుక ఆ ప్రాంత శీతోష్ణత కానీ అనుకూలంగా ఉంటుందో, సహజ వనరులు పుష్కలంగా ఉంటాయో, సో ఆ యొక్క దేశాల్లో ఉత్పత్తి పెరిగి ఆ ఉత్పత్తిని మన మార్కెట్ విలువలో చెప్తున్నాం కాబట్టి దాని జాతీయ ఆదాయం అన్నాం. కాబట్టి ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి భూసారం చెప్పుకున్నాం. అంటే ఏ దేశంలో అయితే కనుక సహజమైన భూమి మరి మంచి అందుబాటులో ఉందో, సేద్యానికి అనుకూలంగా ఉందో, ఎక్కువ సారవంతం కలిగి ఉంటుందో, ఆ యొక్క దేశాల్లో
పంట ఉత్పత్తి బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే భూములు మంచిగుండి, దాని యొక్క భూసారం ఉండి, దానికి తగిన నీటిపారుదల సౌకర్యాలు ఉన్నట్టయితే ఆ యొక్క ప్రాంతాల్లోని ఆ యొక్క దేశంలో ఉత్పత్తి పెరిగి ప్రజల ఆదాయాలు పెరుగుతాయి అన్నమాట. సో ప్రజల ఆదాయాలే జాతీయ ఆదాయం పెరుగుదలకు దారితీస్తాయి. అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఒక దేశ ప్రజలందరి ఆదాయంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రజల ఆదాయం పెరిగిందంటే దేశ ఆదాయం పెరిగినట్టు, దేశ ఆదాయం అంటే జాతీయ ఆదాయం. సో కాబట్టి ఆ యొక్క దేశాల్లో ఉన్న సహజ వనరులను బట్టి అక్కడ మరి జాతీయ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది, అది ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తుంది. అదేవిధంగా అది వ్యవసాయ రంగానికి సంబంధించి భూమికి చెప్పుకుంటే, అదేవిధంగా గనులు, ఖనిజాలు, ఇంధన వనరులు అనుకోండి, అవి ఏం చేస్తాయి, పారిశ్రామిక రంగానికి తోడ్పడతాయి. అంటే పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలకి అందించడంలో తోడ్పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు ఉంది, బొగ్గు అనేది పుష్కలంగా ఉందనుకో మనకి విద్యుత్ ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా పరిశ్రమలకి మనం గృహాలకి విద్యుత్తును అందజేస్తూ, పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తును అందజేస్తూ పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగి దాని యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అదే విధంగా శీతోష్ణ స్థితి అంటే ఒక దేశానికి కావాల్సిన అనుకూలమైన శీతోష్ణత ఉందనుకోండి, అంటే సరైన వర్షపాతాలు పడుతూ, అదేవిధంగా ఋతుపవన సంబంధమైన వర్షాలు పడుతూ మరి అనుకూలమైన శీతోష్ణత అనుకోండి, ఆ యొక్క ప్రాంతాల్లో ఉత్పత్తులు మంచిగా జరగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇట్లా ఒక దేశంలో ఉన్న సహజ వనరులు, అవి భూసారం కానీ, అంటే భూమి కానీ, గనులు కానీ, లేదా ఇంధన వనరులు కానీ, ఇవన్నీ కూడా, లేదా ఆ ప్రాంత శీతోష్ణత కానీ, ఇవన్నీ ఏంటి సహజసిద్ధమైనవి, మనం ఎవరు కూడా ప్రభావితం చేయలేము. శీతోష్ణతలో మనం మార్పులు తీసుకురాలేము. అదేవిధంగా భూమి లోపల ఉన్న ఖనిజాల ఇంధనాలు కూడా మనం క్రియేట్ చేయలేము, సృష్టించలేము. అవన్నీ కూడా సహజసిద్ధంగా ఏర్పడిన వనరులు. సో ఆ సహజ సిద్ధమైన వనరులు ఏ దేశంలో అయితే పుష్కలంగా ఉంటాయో, అనుకూలంగా ఉంటాయో, ఆ యొక్క దేశంలో ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరగడానికి దోహదం చేస్తుంది. సో కాబట్టి ఒక దేశంలో ఉన్న సహజ వనరులు అనేవి ఆ దేశం యొక్క ఉత్పత్తికి, జాతీయ ఆదాయ పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఒకవేళ సరిగా లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భూసారం లేని భూములు ఉన్నాయి, సరైన వనరులు లేవు, ఆర్థిక వ్యవస్థలో అంతా కూడా ఎడారి నేలలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మరి పంటలు బాగా పండడానికి అవకాశం ఉందా? చౌడు భూముల్లో పంటలు పండితే పండు, పంటలు పండినప్పుడు ఉత్పత్తి పెరుగుతుందా? పెరగదు. ఉత్పత్తి పెరగలేదన్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తుందా? పెరుగుదల దోహదం చేయదు. కాబట్టి సహజ వనరులు అనేవి ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఏ దేశంలో కనుక సహజ వనరులు పుష్కలంగా ఉంటాయో, ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయో, ఆ యొక్క దేశంలో జాతీయ ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తాయి అన్నమాట. సో ఇది ఒక అంశము. ఇంకా రెండోది ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు పరిమాణము. ఏంటి? ఉత్పత్తి కారకాల నాణ్యత, పరిమాణం రెండో అంశము. సో మనం ఉత్పత్తి కారకాలు చెప్పుకున్నాం గత క్లాసులో. ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఇవి ఉత్పత్తి కారకాలు. సో అంటే ఎందుకని ఉత్పత్తి కారకాల నాణ్యత, పరిమాణం అంటాను? ఒక దేశంలో ఉత్పత్తి మీద జాతీయ ఆదాయం ఆధారపడుతుంది. అంటే ఉత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. సో కాబట్టి ఉత్పత్తికి దోహదపడేవి ఉత్పత్తి కారకాలు. కాబట్టి ఉత్పత్తి జరగాలంటే ఏమైనా ప్రధానంగా కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. మనం చెప్పుకున్నట్టు భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. సో ఎట్లుండాలి ఈ ఉత్పత్తి కారకాలు? మంచి నాణ్యత ఉండాలి, దానికి తగిన పరిమాణం ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ మనం చెప్పాలి, ఒక దేశంలో ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత, పరిమాణం మీద జాతీయ ఆదాయ పరిమాణం అనేది ఆధారపడి ఉంది. ఎగ్జాంపుల్ భూమి పరిమాణం కానీ, నాణ్యత, వాతావరణము, దాని యొక్క వర్షపాతము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క దాని గురించి చిన్నగా విశ్లేషణ చేద్దాం. ఉత్పత్తి కారకాల్లో ప్రధానమైనది మనం భూమిగా చెప్పుకుంటాము. ఈ భూమి పరిమాణం ఎంత ఉంది అంటే మన యొక్క దేశ వనరులు అంటే అభిలషణీయంగా ఉందా లేదా, అంటే దేశంలో భూమి పరిమాణం అనేది మరి సేద్యానికి ఎంత అనుకూలంగా ఉంది. అనేక లక్షలాది ఎకరాలు, హెక్టార్ల భూమి ఉండొచ్చు. ఆ భూమి అనేది నాణ్యతగా ఉందా లేదా, అంటే మంచి భూసారం కలిగి ఉందా లేదా, లేదా చవిటి నేలలు ఎక్కువ ఉన్నాయా, లేదా పర్వత మృతికలు ఎక్కువ ఉన్నాయా, లేదా ఎడారి ఇసుక నేలలు ఉన్నాయా, అంటే దాని యొక్క నాణ్యత ఎట్లుంది అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ భూమి పరిమాణం ఉంది, చాలా ఉంది, కానీ సేద్యంలోకి వచ్చిన భూమి ఎంత అంటే చాలా వేలాది హెక్టార్ల భూమి ఉంది, కానీ సేద్యానికి పనికిరాని భూమి ఉంది. అంటే తక్కువ ఉత్పత్తికే సాధ్యమయ్యే భూమి పరిమాణం ఉంది. అప్పుడు ఏమైతే ఉత్పత్తి తగ్గుతుంది. అదేవిధంగా నాణ్యత లేదు, అంటే తక్కువ భూసారం కలిగి ఉన్నాయి, నిసారమైన భూములు ఉన్నాయి, చవుడు భూములు ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉండదు, ఆ భూముల్లో ఉండదు. ఉత్పత్తి పెరిగినప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుందా? పెరగదు.
కాబట్టి ఉత్పత్తి కారకాల్లో నాణ్యత ఉండాలి. అంటే ప్రధానంగా మనం భూమి తీసుకుంటే భూమి యొక్క భూసారం మంచిగా ఉండాలి, దాని యొక్క నాణ్యత మంచిగా ఉండాలి, అదేవిధంగా దానికి తగిన నీటిపారుదల సౌకర్యాలు కూడా ఉండాలి. సో కాబట్టి అప్పుడు అంటే దాని యొక్క వాతావరణం అనుకూలంగా ఉండాలి ఆ భూమికి. అదేంటి వర్షపాతాన్ని సరిగా ఉండాలి. అంటే పంటలు పండాలంటే దాని ప్రధానమైనది నీటిపారుదల సౌకర్యాలు. అవి మనకి వర్షపాతం మీద ఆధారపడి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనుకూలమైన వాతావరణం ఇవన్నీ ఉన్నట్టయితే ఆ యొక్క భూమికి సంబంధించి ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. కాబట్టి భూ పరిమాణం నాణ్యత ఉండాలి, ఆ యొక్క భూమి నాణ్యత ఉండాలి, అంటే భూసారం మంచిగా ఉండాలి. అదేవిధంగా దాని పరిమాణం ఉన్నప్పటికీ, అధిక పరిమాణం ఉన్నప్పటికీ సేద్యంలోకి వచ్చే భూమి ఎక్కువ ఉన్నట్టయితే ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా రెండోది శ్రామికులు ఉన్నారు ఉత్పత్తి కారకంలో రెండో అంశం. సో మనకి శ్రామికులు ఎట్లుండాలి, మళ్ళీ వాళ్ళు నాణ్యతమైన ఉండాలి. అంటే ఎక్కువ పని చేసే సామర్థ్యం కలిగి ఉండి, మంచి నాణ్యత కలిగి ఉండి, మరి వాళ్ళు ఉత్పాదక కార్యక్రమం అలసిపోకుండా, అంటే మంచి ఆరోగ్యం కలిగిన శ్రామికులు ఉన్నట్టయితే ఎక్కువ పని గంటలు పనిచేయగలుగుతారు. తద్వారా ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ శ్రామికుల్లో నాణ్యత లేకుండా, వాళ్ళు నైపుణ్యాలు లేకుండా, లేదా కనుక 2-3 గంటలు పనిచేస్తేనే అలసిపోయే తత్వం ఉండి, లేదా శ్రామికుల యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కువ పని గంటలు చేయగలుగుతారా? చేయలేరు. ఎక్కువ పని గంటలు పని చేయలేని పరిస్థితిలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందా? పెరగదు. కాబట్టి వాళ్ళ ఆదాయాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి దేశంలో శ్రామికులు అనేవాళ్ళు మంచి నాణ్యమైన శ్రామికులు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఆ నాణ్యత అంటే వాళ్ళ యొక్క విద్యా స్థాయి, వారి ఆరోగ్య పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు నాణ్యతగా ఉంటారు అనమాట. సో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు, పనిచేసే సామర్థ్యాన్ని. అప్పుడు ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆదాయాలు పెరిగి దాంతో జాతీయ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రామికుల యొక్క నాణ్యత అనేది కూడా ఇంపార్టెంట్. అట్లా అనుకోకుండా 2 గంటలు చేసి అలసిపోయి పని చేయలేని పరిస్థితులు ఉండి, వారంలో 2 రోజులు పనిచేసి 2 రోజులు అనారోగ్యంగా ఉండి, అనారోగ్యాల పాలయ్యి ఉత్పత్తికి దోహదపడంగా ఉన్నారనుకోండి, ఉత్పత్తి జరగదు, ఆదాయాలు పెరగవు అనమాట. అదేవిధంగా మూలధనం ఉండాలి. అంటే దేశంలో వనరుల్ని వెలికి తీయాలంటే మూలధనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థలో ఏ దేశంలో అయితే మూలధన పరిమాణం ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త ఉత్పత్తి సంస్థలు వస్తాయి, మూలధనం ఎక్కువ ఉన్నట్టయితే కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, తద్వారా ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థాపకులు కూడా ఏంటి, ప్రధానంగా అంటే నాణ్యత కలిగి ఉండాలి, అంటే మంచి తెలివితేటలు కలిగి ఉండాలి. ఉత్పత్తి కారకాలు 3 ఉన్నప్పటికీ, భూమి, శ్రమ, మూలధనం ఉన్నప్పటికీ ఈ 3ని చక్కగా మేళవించి ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెట్టి, అంటే కొత్త ఆలోచనలతో నూతన పద్ధతులను ప్రవేశపెడితే ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే నిర్వాహకులు అనేవాళ్ళు, వ్యవస్థాపకులు అనేవాళ్ళు ఎట్లుండాలి, మంచి తెలివితేటలతో నాణ్యతగా ఉండాలి, నవకల్పనలు ప్రవేశపెట్టగలిగే వ్యవస్థాపకుడే ఉండాలి. సో అది అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఉత్పత్తిలో పెరుగుదల వచ్చి జాతీయ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే షూంపెటర్ అయిన నవకల్పనల గురించి చెప్పడం జరిగింది ఉత్పత్తి ప్రక్రియలో. కాబట్టి ఇట్లా ఈ ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత, పరిమాణం మీద ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అవన్నీ మంచి నాణ్యత కలిగి ఉన్నాయనుకోండి, ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అదే ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత తగ్గిందనుకోండి, ఉత్పత్తిలో తగ్గుదల వచ్చి జాతీయ ఆదాయం తగ్గే పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తి కారకాల నాణ్యత, పరిమాణం మీద కూడా ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకా మూడోది సాంకేతిక విజ్ఞాన స్థాయి. ఏంటి? టెక్నాలజీ. ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయ ఆదాయం అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ఒక దేశంలో ప్రకృతి వనరులు లేదా సహజ వనరులు అభిలషణీయంగా వినియోగించాలంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతులు అనేది అవసరము. అంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతుల వల్లే ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ముఖ్యమైన అంశము. ఏంటి? ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో పెరుగుదల సాధించాలంటే సాంకేతిక విజ్ఞాన స్థాయి అనేది అవసరము. ఈ సాంకేతిక విజ్ఞాన స్థాయి దేని మీద ఆధారపడి ఉంటుంది? మూలధనం మీద ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో మూలధన పరిమాణం ఎక్కువ ఉంటే సాంకేతిక అంటే శిక్షణ జరిగి కొత్త పద్ధతులు, కొత్త ఆలోచనలు వచ్చి నూతన యంత్ర పరికరాలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏమైతుంది, మనకి ఉత్పత్తిలో పెరుగుదల ఉంటుంది.
అంటే సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేకపోతే దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని అభిలషణీయంగా వినియోగించే స్థాయిలో మనం ఉండలేము. అప్పుడు ఏమైతుంది, ఆదాయం తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వ్యవసాయ రంగం తీసుకుందాం. మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఏం చేసేవాళ్ళం, పురాతన పద్ధతులు, పురాతన పనిముట్లను వాడేవాళ్ళం. అంటే మనకి చెక్క నాగళ్లతోనూ లేకపోతే కనుక ఎడ్ల బండితోనూ వ్యవసాయం చేయడం అనేది జరిగేది. అప్పుడు ఎకరానికి దాదాపు ఎంత పండేది, మామూలు పండితే ఒక 20 బస్తాల ధాన్యము, 25 బస్తాల ధాన్యము మాత్రమే పండే పరిస్థితి ఉండేది. కానీ మనం ఏం చేస్తున్నాం, రాను రాను ఆర్థిక వ్యవస్థలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆధునిక పద్ధతుల్ని, సాంకేతిక విజ్ఞానం పెరిగింది, అనేక పరిశోధనల ఫలితంగా విద్యాస్థాయి పెరిగింది కాబట్టి ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన నూతన ఆలోచనలతో టెక్నాలజీని పెంచగలిగాను. ఈ రోజు ఏమైంది, ట్రాక్టర్లు వచ్చినాయి వ్యవసాయ రంగానికి సంబంధించి టెక్నాలజీ పెరగడం వల్ల. అదేవిధంగా పవర్ స్పేస్ వచ్చినాయి, మందు కొట్టే యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా వరి కోసే యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా నాటు వేసే యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా ఎరువులు, క్రిమిసంహారకాలు అనేక రకమైన వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాటి యొక్క అంటే ఆ యొక్క సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరగడం వల్ల ఆ వ్యవసాయ రంగంలో నూతన పద్ధతుల్ని మనం ప్రవేశపెట్టి వ్యవసాయ రంగం గణనీయమైన ఉత్పత్తి సాధించగలుగుతున్నాం. ఇప్పుడు దాదాపు ఒక ఎకరానికి 40 బస్తాల ధాన్యాన్ని పండించే పరిస్థితికి వచ్చింది. అంటే ఉత్పత్తి పెరిగింది ఈ యొక్క టెక్నాలజీని వాడటం వల్ల. అదేవిధంగా అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు వచ్చినాయి. సో కాబట్టి దీనివల్ల ఏమైతే ఉత్పత్తి పెరిగి జాతీయాలు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. మనం దేశంలో సహజంలో బాగా పుష్కలంగా ఉంది. ఇందా చెప్పినట్టు భూమి లోపల మన దగ్గరికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి అంటే మనకి బొగ్గు అని థర్మల్ విద్యుత్ అనేది మనకి బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది. బొగ్గు అనేది సహజ వనరులు అని ప్రకృతి సిద్ధమైంది. భూమికి సంబంధించి భూమి లోతట్టు ప్రాంతాల్లో చాలా బొగ్గు నిల్వలు ఉంటాయి. ఆ బొగ్గు ఎక్కడుంది అనేది మనం కనిపెట్టాలంటే సాంకేతిక విజ్ఞానం. ఎందుకంటే మనం అనేక ఉపగ్రహాలని రోదశలో పంపించి ఎక్కడెక్కడ సహజ వనరులు మనం వాటిని కనిపెట్టగలుగుతున్నాం. సో కాబట్టి సాంకేతిక విజ్ఞానం పెరగడం వల్ల ఎక్కడున్నాయో ఆ యొక్క ఖనిజ నిల్వలు, ఆ యొక్క గనుల్ని కనిపెట్టగలుగుతున్నాం. దాంతోపాటు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అదే బొగ్గుని మనం మరి బయటికి వెలికి తీయాలంటే విద్యుత్ ఉత్పత్తి కోసము మరి ఏం కావాలి, ఓన్లీ శ్రామికులు ఉంటేనే బొగ్గుని మనం బయటికి తీసే పరిస్థితి ఉంటుందా, ఉండదు. ఏం కావాలి, అనేక యంత్రాలు, యంత్ర పరికరాలు అవసరము. అవన్నీ ఎట్లా సాధ్యమైంది, సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరిగితే ఆ యొక్క బొగ్గుని బయటికి తీసే టెక్నాలజీ పెరిగి యంత్రాలు, యంత్ర పరికరాలు వస్తున్నాయి. వాటితో ఆ యొక్క బొగ్గుని మనం మరి విద్యుత్ అంటే విద్యుత్ వినియోగంలో, విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించి విద్యుత్తును ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అదే టెక్నాలజీ పెరగలేదు అనుకో, సాంకేతిక విజ్ఞాన స్థాయి అనుకో, ఉన్నప్పటికీ బొగ్గు నిల్వలో మనం వాటిని వెలికి తీసే పరిస్థితి, సాంకేతిక విజ్ఞానం మన దగ్గర లేకపోతే విద్యుత్ తయారవుతుందా, విద్యుత్ ఉత్పత్తి కాకపోతే మరి పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ అందించకపోతే పారిశ్రామిక రంగంలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుందా, మరి వస్తువుల ఉత్పత్తి జరిగిపోతే జాతీయ ఆదాయం పెరుగుతుందా, జాతీయ ఆదాయం పెరగదు. కాబట్టి ఏ దేశంలో అయితే కనుక సాంకేతిక విజ్ఞాన స్థాయి ఎక్కువ ఉంటుందో, అంటే ఆధునిక పద్ధతుల్ని, పరికరాలని, యంత్రాలని ఇవన్నిటిని ఉపయోగిస్తారో అక్కడ ఆ దేశంలో ఉన్న వనరులు అభిలషణీయంగా వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాని పూర్తి సామర్థ్యం మేరకు. సో కాబట్టి అప్పుడు ఏమైతుంది, ఉత్పత్తి పెరిగి ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ సాంకేతిక విజ్ఞానం అనేది లేకుండా వనరులు మన అభిలషణీయ స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చెరుకు నుంచి పంచదారను తయారు చేస్తున్నాం. పంచదార తయారు చేస్తా వేస్ట్ పదార్థం ఉంది, మొలాసెస్. దాన్ని మనం సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరగ ముందు పడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ యొక్క మొలాసెస్ తో ఆల్కహాల్ తయారు చేసే విధానాన్ని సాంకేతిక విజ్ఞాన స్థాయి అందుబాటులో తీసుకొచ్చాము. సో దాంతో ఏమైంది, ఆ చెరుకు నుంచి పంచదారతో పాటు మొలాసిస్ అనే ఆల్కహాల్ కూడా మనం తయారు చేయగలుగుతున్నాం. అంటే వేరే ఒక వస్తువును కూడా ఉత్పత్తి చేయగలుగుతున్నాం. సో దాని ద్వారా మనకి ఆదాయాలు వస్తున్నాయి. సో ఏమంటే ఆదాయం పెరుగుతుందా లేదా, ఇది దేని వల్ల సాధ్యమైంది, ఆ చెరుకుని మనం పూర్తి స్థాయి వరకు ఎంతవరకు అయితే దాన్ని ఉపయోగించుకోవచ్చో ఆ స్థాయి వరకు ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దేశంలో సాంకేతిక పరిజ్ఞాన స్థాయి అనేది మరి ఆ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. మరి ఈ సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరగాలంటే ఉత్పత్తి కారకాల ఒక భాగమైన మూలధన పరిమాణం ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఇది ఒక అంశము. కాబట్టి ఒకటి సహజ వనరులు, 2 ఉత్పత్తి కారకాల నాణ్యత, వాటి యొక్క పరిమాణము, 3వది సాంకేతిక విజ్ఞాన స్థాయి జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఇంకా 4వ అంశము రాజకీయ నిర్ణయాలు మరియు స్థిరత్వము. ఏంటి ఇక్కడ, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి వల్ల
జాతీయ ఆదాయ వృద్ధి రేటు వేగంగా పెంచే అవకాశం ఉంది. సో ఇది జరగాలంటే రాజకీయ నిర్ణయాలు కానీ రాజకీయ స్థిరత్వం కానీ దోహదం చేస్తుంది. ఏంటి ఇక్కడ అంటే ఈ యొక్క వనరులన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ అంశాలన్నీ కూడా ఆ యొక్క దేశాన్ని పాలించే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎట్లుండాలి? ఏవి అంటే అభివృద్ధికి అనుకూలంగా ఉండాలి. అంటే ఉత్పత్తిని పెంచే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉండాలి. ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నట్టయితే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అభివృద్ధిని జాతీయాన్ని ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అనేది సరిగా అభివృద్ధి జరగట్లేదు అనుకుందాం. మనం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచాలి, తద్వారా జాతీయాన్ని పెంచాలి. అప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వాలు ఎట్లా డిసిషన్ తీసుకోవాలి అంటే వ్యవసాయ రంగాన్ని మీద ప్రజలకి ఆసక్తిని కలిగించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటి? వ్యవసాయ రంగంలో సరైన ప్రతిఫలాలు రానప్పుడు రైతులు కొంత అంటే వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేస్తారు. సో అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చేసుకోవాలి అంటే రైతులకి పెట్టుబడికి సంబంధించి రుణాల్ని మంజూరు చేయాలి తక్కువ వడ్డీ రేటుతో. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పరికరాల కొనుగోలులో సబ్సిడీ కల్పించాలి, అంటే తక్కువ ధరకి ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఒక్కోసారి మరి వ్యవసాయ రంగానికి పరిస్థితి అనుకూలించినప్పుడు వాళ్ళకున్న ఏదైతే రుణాలు ఉన్నాయో వాటిని రుణమాఫీ చేసే కార్యక్రమాలు ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు మనకి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మనకి అంటే మన యొక్క ప్రోత్సహించే విధంగా అని చెప్పేసి వ్యవసాయ రంగంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు. సో కాబట్టి ఏంటింది, అక్కడ ఉత్పత్తి పెరిగిద్ది కాబట్టి జాతీయత పెరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు, ఒక ఎగ్జాంపుల్ నీటిపారుదల సౌకర్యం, వ్యవసాయ రంగానికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేవు. అనేక నదులు ప్రవహిస్తున్నాయి, ఆ నదులంతా నీరు సముద్రాల పాలవుతుంది. కానీ ప్రభుత్వాలు ఏం చేయొచ్చు, దానికి ఆ యొక్క నదికి ఆనకట్టలు నిర్మించి కాలువ ద్వారా రైతులకు కావాల్సిన అంటే వ్యవసాయ రంగానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యం కల్పించగలిగింది అనుకోండి. వాళ్ళప్పుడు ఏమైతుంది, వాళ్ళకి తీసుకున్న నిర్ణయం ఒక ప్రాజెక్టు కట్టాలి అని తీసుకున్న నిర్ణయము వ్యవసాయ రంగానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యాన్ని అందించగలుగుతుంది. దాని ద్వారా వ్యవసాయ రంగంలో అప్పటి వరకు బీడు భూములుగా ఉన్న భూములు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ నీటిపారుదల సౌకర్యాన్ని అందించబడి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగి జాతీయత పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లే పారిశ్రామిక రంగ ఉత్పత్తులు పెంచాలనుకున్నప్పుడు పరిశ్రమలకి కావాల్సిన లైసెన్సింగ్ విధానంలో సడలింపులు ఉండాలి. వాళ్ళ యొక్క పెట్టుబడికి సంబంధించిన పెట్టుబడిని అందించడంలో ప్రభుత్వాలు కొంత వాళ్ళకి వెసులుబాటుని కల్పించాలి. అదేవిధంగా భూమి సేకరణలో ప్రభుత్వం వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి కొంత చేదోడుగా అంటే తక్కువ రేటుకి భూమిని అందించినట్లయితే పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి జాతీయాన్ని పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధికి ఉత్పత్తిని పెంచే విధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ యొక్క దేశంలో ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు స్వలాభం కోసము లేకపోతే కనుక ఈ యొక్క ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలకు అనుత్పాదక కార్యక్రమాలకు వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉన్నాయనుకోండి, దేశంలో మరి జాతీయత పెరగదు. కాబట్టి ఉత్పాదకను పెంచే నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. సో వాళ్ళ నిర్ణయాలు అదే అనుత్పాదక అంటే ఉత్పత్తి పెంచే నిర్ణయాలు తీసుకుంటే ఆ యొక్క దేశాల్లో జాతీయత పెరగడం అనేది ఉండదు అనమాట. సో అదొకటి. ఇంకోటి స్థిరత్వము, రాజకీయ స్థిరత్వము. ఏర్పడిన ప్రభుత్వాలు మెజారిటీ ఉందనుకోండి, అవి దీర్ఘకాలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు ఆ యొక్క 5 years ఆ 5 years లోపల కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది 5 సంవత్సరాల్లో. కానీ ఆ యొక్క ప్రభుత్వము స్థిరత్వం లేదు, సరైన మెజారిటీ లేక వివిధ పార్టీలతో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే కనుక ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపయోగించిన ఆ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఆ యొక్క తీసుకున్న ఏదైతే కనుక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఏదో ఆ నిర్ణయాల్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మన యొక్క దేశంలో 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఒక ప్రభుత్వానికి సంబంధించిన పదవీ కాలము అది స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లా సంవత్సరానికి ఒక ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉన్నప్పుడు మరి అక్కడ తీసుకున్న నిర్ణయాల తర్వాత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయ కాబట్టి అక్కడ అస్థిరత్వం ఏర్పడి అక్కడ ఉత్పత్తి కుంటుపడే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క రాజకీయ నిర్ణయాలు, రాజకీయ స్థిరత్వం కూడా ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడంలో ప్రధానంగా
తోడ్పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇట్లా మనం ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని, ఆ దేశంలో సహజ వనరులు, ఉత్పత్తి కారకాల నాణ్యత పరిమాణము, ఆ దేశ సాంకేతిక విజ్ఞాన స్థాయి, ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలు యొక్క స్థిరత్వాన్ని బట్టి కూడా జాతీయ ఆదాయము నిర్ణయించబడుతుంది. సో ఇట్లా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది. ప్రతికూలంగా ఉంటే ఈ యొక్క అంశాలు జాతీయ ఆదాయం అనేది తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలని తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా జాతీయ ఆదాయం అనే పాఠ్యాంశం నుంచి మరి మనం గత క్లాసులో జాతీయ ఆదాయం అంటే ఏంటి, మరి దాన్ని నిర్ణయించే అంశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు జాతీయ ఆదాయానికి సంబంధించిన వివిధ భావనలు ఏంటి, వాటి యొక్క అంశాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనకి స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి, స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి, ఇలాంటి అంశాల గురించి మనం వాటి యొక్క భావనలు, అంటే జాతీయ ఆదాయం ఎన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు, దాని యొక్క భావనలు ఏంటి అనేది ఈ యొక్క క్లాసులో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించి మనకి అనేక రకాల భావనలు ఉన్నాయి. సో అందులో మొదటిగా మనం ఒకటి మార్కెట్ ధరల్లో స్థూల జాతీయ ఉత్పత్తి. సో ఈ మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తిని మన జాతీయ ఆదాయాన్ని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అంటే GNP అని చెప్పవచ్చు. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఏంటి మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అంటున్నాను. అంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం అన్ని రంగాలకు సంబంధించి ఎన్ని వస్తువులు ఉత్పత్తి జరుగుతుంది, వాటి యొక్క విలువ అంటే ధర అంతా. సో ఆ వస్తు సేవల ఉత్పత్తిని ఆ ధరలు తెచ్చివేసి ఆ మొత్తాన్ని కలిపితే వచ్చేదాన్ని మనం స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. దీన్ని మనం మార్కెట్ ధరలో చెప్తున్నాం కాబట్టి దీన్ని మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తిని కూడా అంటం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఇంకేం చెప్తాం మనం, ఈ ఉత్పత్తిలో, ఈ స్థూల జాతీయ ఉత్పత్తిలో నికర విదేశీ ఆదాయాన్ని కూడా మనం కలపడం జరుగుతుంది. నికర విదేశీ ఆదాయము ఏంటి, నికర విదేశీ ఆదాయం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవలని ప్రస్తుత మార్కెట్ ధరలతో హెచ్చివేసి వాటి మొత్తాన్ని కలిపితే వచ్చేదాన్ని మనం GNP అంటున్నాం, అంటే మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటున్నాం. సో ఇందులో మనం ఏం చెప్పాలనుకున్నాం, నికర విదేశీ ఆదాయం కూడా కలుపుతుంది అని చెప్తాను అనమాట. సో ఏంటి ఇక్కడ అంటే ఒక దేశ పౌరుల చేత, ఇది ఒక రకం చెప్పాలంటే ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి అని చెప్పేసి మనం GNPని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక అంశము. సో ఇందులో ఏమంటాయి ప్రధానంగా అంటే ఒక సంవత్సర కాలంలో గృహరంగం ఉపయోగించిన అంతిమ వినియోగ వస్తు సేవల విలువ ఉంటుంది, అంటే కన్జంప్షన్. C అంటే కన్జంప్షన్. ఎవరు, వినియోగ వస్తువులు. అంటే ఎవరు, గృహరంగానికి సంబంధించి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించిన అంతిమ వినియోగ వస్తువుల మొత్తం విలువ అనేది చెప్తుంది C అనేది. సో ఇంకోటి రెండో అంశము స్థూల దేశీయ ప్రైవేట్ పెట్టుబడి, అంటే I అంటే ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రభుత్వము అంటే ప్రైవేట్ రంగము ఏదైతే ఉంటుందో ఉత్పత్తి కోసం చేసే ఖర్చు, ఆ యొక్క ఉత్పాదక వస్తువులు చేసే ఖర్చు, పెట్టుబడి, దాన్ని మనం స్థూల జాతీయ ఉత్పత్తిలో భాగంగా చెప్పుకుంటాం అనమాట. మూడోది ప్రభుత్వ కొనుగోలు చేసిన వస్తు సేవలు. అంటే ప్రభుత్వం కూడా వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంటది అనమాట. అంటే వస్తు సేవల్ని ఉత్పత్తి చేయొచ్చు గవర్నమెంట్ సెక్టర్ లో, అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి ఇది ఈ యొక్క GNPలో భాగంగా ఉంటుంది. అంటే ప్రభుత్వము ఏదైతే ఉత్పత్తి కోసం లేదా ఇతర వినియోగం కోసం చేసిన వస్తు సేవలు ఉంటాయో వాటి యొక్క విలువ కూడా ఉంటుంది అనమాట. C+I+G అది. ఇంకా నాలుగోది అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఆర్జించిన నికర ఆదాయాలు. ఏంటి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా అంటే మన దేశంలో మనం వస్తువులను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఎక్స్పోర్ట్ ని మనం ఈ ఎక్స్ దానితో సూచిస్తున్నాం. ఎక్స్పోర్ట్ ఎగుమతుల విలువ అంటే మనం ఇతర దేశాలకి మన దగ్గర వస్తువుల్ని ఎంత ఎగుమతి చేస్తున్నాం, ఆ ఎగుమతుల విలువ. సో దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎంత. అదేవిధంగా మన దేశానికి కావాల్సిన వస్తువులను మనం ఇతర దేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటాం. సో దిగుమతి చేసుకున్నప్పుడు మనం చెల్లించాలి, దాని యొక్క విలువ ఎంత.
సో మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనకు వచ్చిన ఆదాయం 100 రూపాయలు అయితే, మనం ఒకవేళ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు 50 రూపాయలు అనుకోండి, 100లోంచి 50 తీస్తే మనకి 50 రూపాయలు మిగులుతుంది. అది అంతర్జాతీయ వ్యాపారం ద్వారా మనం ఆర్జించిన నికర ఆదాయం అంటున్నాడు అది. సో కాబట్టి ఇప్పుడు మన యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిలో ఏమేమి ఉంటున్నాయి అంటే గృహ రంగానికి సంబంధించిన వినియోగ వస్తు సేవల విలువ, అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడి వస్తు సేవల యొక్క విలువ, అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన యొక్క వస్తు సేవల యొక్క విలువ, మరియు విదేశీ నికర ఆదాయం అంటే అంతర్జాతీయ వ్యాపారం ద్వారా వచ్చిన నికర ఆదాయం అంటే ఎగుమతుల విలువలో నుంచి దిగుమతుల విలువ తీసేస్తే మిగిలిన ఆదాయం. ఇవన్నీ కూడా మనకి జిఎన్పిలో భాగం, స్థూల జాతీయ ఉత్పత్తిలో భాగం. ఇది మనకి ఎగ్జామ్ ఆఫీలో బుక్ లో ఉంటుంది అనమాట. ఇంకొక అంశం ఏం చెప్తున్నాం, ఇక్కడ నికర విదేశీ కారకాల ఆదాయం కూడా కలిసి ఉంటుంది అంటున్నాం జిఎన్పిలో. ఇది మనకి కొంచెం ముందు క్లాస్కి వెళ్ళినప్పుడు బాగా ఉంటుంది దీని ఎక్స్ప్లెనేషన్. ఏంటి నికర విదేశీ కారకాల యొక్క ఆదాయము అంటే నేను ఇక్కడ R-P అని చూపించాను. సో దాన్ని మనం NFI-FA అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే NFI అంటే నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నికర విదేశీ కారకాల ఆదాయము. సో దీన్ని ఏం చూపించిన మనం R-P. R అంటే ఏంటంటే ఇక్కడ మనం మన దేశ పౌరులు ఇతర దేశాల్లో ఉపాధి ఉద్యోగాల కోసం పోతారు. ఇతర దేశాలకి పోయినప్పుడు వాళ్ళ ద్వారా కొంత ఆదాయం వస్తుంది. అంటే మన దేశ పౌరులు ఇతర దేశాల్లో పనిచేయడం వల్ల వచ్చే ఆదాయాన్ని ఆర్తో సూచిస్తున్నాం. -P. P అంటే ఏంటి ఇక్కడ మనం అదే విధంగా ఇతర దేశస్తులు కూడా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఏదో ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. అది P అంటాను. అంటే మనం ఇతర దేశాల్లో పోయి మన దేశ పౌరులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందడం ద్వారా వచ్చిన ఆదాయం 100 రూపాయలు అనుకుంటే, అదేవిధంగా ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో ఉపాధి ఉద్యోగాల ద్వారా పొందిన ఆదాయం 50 రూపాయలు అనుకుంటే, ఈ 100లోంచి 50 తీస్తే 50 రూపాయలు అనేది మనకి మిగులు ఉంటుంది. సో ఆ యొక్క మిగులు ఇక్కడ నికర విదేశీ కారకాల ఆదాయం అంటే. ఒకవేళ మనం చెల్లించేదేమో ఎక్కువ ఉంది, మనం పొంది తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ధనాత్మకం అయింది, అది వేరే విషయం. మనం మిగులు ఉందనుకున్నప్పుడు ఆ మిగులు కలుపుతాయి ఇక్కడ. అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారం కూడా మిగులు ఉందన్నప్పుడు కలుస్తాం. అదే కనుక మిగులు కాకుండా మనం లోటులో అనుకోండి తీసేస్తాం మన యొక్క జాతీయ ఆదాయం నుంచి. సో కాబట్టి ఇట్లా స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పిలో మనకి C+I+G+X-M+R-P అనేది భాగంగా ఉంటుంది. ఇదేంటి ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన జాతీయ ఆదాయము లేదా వస్తు సేవల యొక్క విలువ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే. దీన్ని మనం ఇక్కడ చూసినాం చూడండి. మీకు ఇక్కడ R-P అంటే మళ్ళీ ఒకసారి వివరించా. ఇందులో విదేశాల నుంచి కారకాలు పొందిన నికర ఆదాయం అంటే R-P ఈక్వల్ టు అంటే ఏం చెప్పినాం, మనకు విదేశాల్లో మన యొక్క భారతీయులు అందించిన సేవలు కానీ పొందిన కారకాల ఆదాయము అంటే మన దేశ పౌరులు ఇతర దేశాలపై ఎంత సంపాదిస్తున్నారు, అదేవిధంగా అది ఆర్తో సూచించను. అదేవిధంగా విదేశీయులు భారతదేశంలో అందించిన సేవలకు చెల్లించిన ఆదాయము P అంటాను. సో ఈ రెండింటి మధ్య తేడాని మనం ఏమంటాను R-P లేదా NFI-FA అని చెప్తున్నాం. అంటే నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశీ కారకాల వరకు వచ్చిన నికర ఆదాయము. ఇది మన యొక్క జిఎన్పిలో భాగం. కాబట్టి C+I+G+X-M+R-P లేదా NFI-FA. దాన్ని ఒక్కోసారి కొన్ని బుక్స్ లో మనకి NFFA కూడా సూచించడం జరుగుతుంది. నెట్ ఫారిన్ ఇన్కమ్ అబ్రాడ్ అని కూడా అంటారు ఫ్రమ్ లేకుండా. సో ఇది మనకి స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉన్న అంశము. కాబట్టి జిఎన్పిలో ఇదంతా బాగా ఉంటుంది. ఇదంతా కలిపి కూడా మనం మన యొక్క జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు. మనకి 2 మార్క్స్ లో కూడా అయినప్పుడు ఈ కాన్సెప్ట్ రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ జాతీయ ఆదాయానికి సంబంధించి. ఇంకా రెండవది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి. ఇందాక ఏం చెప్పాను, మనం మార్కెట్ ధరలో చెప్పుకున్నాం స్థూల జాతీయ ఉత్పత్తిని జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అంటున్నాం. ఇక్కడే ఉంటున్నాం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అంటే మనం ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాల ద్వారా ఎంత వస్తుంది ఆదాయము దాన్ని బట్టి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి ఇక్కడ అంటే ఒక సంవత్సర కాలంలో మన దేశంలో ఏదైతే ఉత్పత్తి కారకాలు ఉన్నాయో ఆ ఉత్పత్తి కారకాల ద్వారా అంటే భూమి, శ్రమ, మూలధనము ఇలాంటి ఉత్పత్తి కారకాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మరియు కారకాలు పొందే వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ మొత్తాన్ని తెలిపేదే ఉత్పత్తి కారకాల దృష్ట్యా
జాతీయ ఆదాయము. అంటే బాటకం ద్వారా ఎంత పొందుతున్నారు ఆదాయము, ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా శ్రామికులు వేతనం ద్వారా ఎంత పొందుతున్నారు, అదేవిధంగా మూలధనానికి వడ్డీ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, వ్యవస్థాపక లాభాల ద్వారా ఎంత వస్తుంది, ఇవన్నీ కలిపితే అంటే ఈ ఉత్పత్తి కారకాలకు పొందిన ప్రతిఫలాలన్నింటినీ కూడా కలిపితే మనం స్థూల జాతీయ ఉత్పత్తిగా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తిలో పరోక్ష పన్నులు మినహా అంటే దానికి దీనికి తేడా ఏంటి అంటే మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తికి మరి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏంటి అంటే ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తిలో పరోక్ష పన్నులు మినహా మార్కెట్ ధరలోని స్థూల జాతీయ ఉత్పత్తి అన్ని అంశాలు ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మనకి పరోక్ష పన్నులు కలపం. ఎందుకంటే మార్కెట్ ధరలో మనం ధరలో వస్తువుని అమ్మేటప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ప్రభుత్వాలు వేసే ట్యాక్స్ అవి కలిపి మార్కెట్ ధరలో ఉంటాయి. కానీ ఉత్పత్తి కారకాలకి ఆదాయాలు చెల్లించేటప్పుడు ఆ పరోక్ష అంటే ఆ ట్యాక్సెస్ అనేవి ఇందులో కలపబడదు అనమాట. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉండవు. అదేవిధంగా మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తిలోనేమో పరోక్ష పన్నులు కలిసి ఉండడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇంకా దాంతో పాటు ఒకవేళ ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకసారి ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తుంది. సబ్సిడీ అంటే ఏంటి అంటే మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించడం వస్తువుల్ని లేదా ఉత్పత్తి పరికరాలని. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం కొన్ని రకాల యంత్ర పరికరాలని సబ్సిడీ ధరలకు అందిస్తుంది అనమాట. అంటే మార్కెట్లో 100 రూపాయలు ఉందనుకోండి ఒక వస్తువు, దాని ఒక పరికరం ధర అది 80 రూపాయలకి ఇవ్వచ్చు ప్రభుత్వం, మిగతా 20 రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. సో ఒకవేళ అలాంటి సబ్సిడీలు కనుక కల్పించినట్టయితే ప్రభుత్వము ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తిలో దాన్ని కలపడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి మార్కెట్ ధర స్థూల జాతీయ ఉత్పత్తికి సబ్సిడీలు కలపాలన్నమాట. సో పరోక్ష పన్నును తీసేసి సబ్సిడీని కలపాల్సి ఉంటది అనమాట. సో అట్లా చెప్తే దాన్ని మనం ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అని చెప్తాము. సో ఇక్కడ ఇచ్చాం మనం ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి ఈక్వల్ టు మనం ఎలా చెప్పుకున్నప్పుడు ఏదైతే జిఎన్పి ఉందో మనం చెప్పుకున్న C+I+G+X-M+R-P లేదా NFFE అని చెప్పుకున్నాం. సో అది మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి ఈక్వల్ టు ఇక్కడ మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జిఎన్పి మైనస్ పరోక్ష పన్నులు. ఎందుకంటే పరోక్ష పన్నులు తీసేస్తేనే కదా ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అనేది అని చెప్పుకున్నాం మనం. ఎందుకంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టిలో ఇవి ఉండవు కాబట్టి మార్కెట్ ధరలో ఏదైతే అనుకుంటున్నామో జిఎన్పిలో నుంచి పరోక్ష పన్నులు తీసివేసి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కలిపితే వచ్చేదాన్ని మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్లా మనం జాతీయ ఆదాయాన్ని కూడా అంచనా వేయచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకా మూడోది మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి. ఇందాక చెప్పుకున్నాం మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జాతీయ ఉత్పత్తికి దేశోత్పత్తి తేడా ఏంటి, దాన్ని ఏం చెప్పుకున్నాం జాతీయ ఉత్పత్తిని జిడిపి అంటాం, జిఎన్పి అంటున్నాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. దీన్ని ఏమంటున్నాం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాం. ఏంటి జిఎన్పికి జిడిపి తేడా అంటే ఇది కూడా స్థూల జాతీయ ఉత్పత్తిలో ఒక భాగము, ఏది జిడిపి కూడా. అయితే అదేమో ఒక దేశ పౌరుల చేత అంటే జిఎన్పి అనేది స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల యొక్క విలువ మొత్తాన్ని తెలిపితేనేమో స్థూల జాతీయ ఉత్పత్తి లేదా జిఎన్పి అంటున్నాం మనం. ఇంకా జిడిపి అంటే ఒక దేశం లోపల అంటే దేశ సరిహద్దుల లోపల జరిగే వస్తు సేవల ఉత్పత్తి ఏదైతే ఉంటుందో వాటి విలువని స్థూల దేశీయ ఉత్పత్తి అంటున్నాం. అంటే దేశ బౌండరీస్ మధ్యలో అంటే దేశ సరిహద్దుల మధ్య ఏదైతే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుందో ఆ ఉత్పత్తి విలువని కనుక మనం అంచనా వేస్తే దాన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అంటున్నాం. అంటే ఒక దేశం లోపల జరిగే వస్తు సేవల ఉత్పత్తిని జిడిపి అంటాం, స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల ఉత్పత్తిని జిఎన్పి అంటాం అనమాట. అది తేడా. సో కాబట్టి ఇక్కడ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఒక భాగంగా ఉంటుంది జిడిపి అనేది. దేశీయ ఉత్పత్తి కారకాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువను స్థూల దేశీయ ఉత్పత్తి లేదా స్థూల దేశీయ ఆదాయం అంటారు. అయితే ఇక్కడ ఏంటి స్థూల దేశీయ ఉత్పత్తికి ఎట్లా తెలుసుకుంటాం అంటే మనం చెప్పుకున్నాం జిఎన్పికి జిడిపికి తేడా ఏంటిది, కేవలం ఒక నికర విదేశీ ఆదాయము NFA.
ఇందులో ఏంటంటే స్థూల దేశీయోత్పత్తిలో జిఎన్పిలో నుంచి నికర విదేశీ కారకాల ఆదాయాలు అంటే R-Pని కనుక తీసినట్టయితే వచ్చేదే స్థూల దేశీయోత్పత్తి. ఎందుకంటే విదేశీ నికర పౌరులు అని చెప్పుకుంటున్నాం కదా, సో దాన్ని తీసేయాలన్నమాట ఇక్కడ. సో అదొకటి. కాబట్టి జాతీయ ఆదాయము లేదా జిఎన్పి అనే దాన్ని తీసుకునేటప్పుడు జీడిపికి కనుక మనం నికర విదేశీ కారకాల కలిపితే జీడిపి అంటే ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. ఈ స్థూల దేశీయోత్పత్తికి మనం నికర విదేశీ కారకాల ఆదాయాన్ని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం లేదా స్థూల జాతీయోత్పత్తిని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటికి తేడా మనం ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాను చూడండి ఇక్కడ జాగ్రత్తగా. మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఇంత వివరణ లేదు, మనం ఇంకొద్దిగా మీకు అర్థం కావడం కోసం కొంత ఎక్స్ట్రా వివరణ ఇచ్చాం. జిఎన్పి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ R-P లేదా NFFA. జీడిపి అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే R-P ఉంటుంది. అంటే ఇది విదేశీ కారకాల యొక్క ఆదాయాన్ని మనం తీసుకోము లెక్కలోకి. ఎక్స్ మైనస్ ఎం ఎందుకు తీసుకుంటాం? మన దేశంలో వస్తువులు తయారవుతున్నాయి, ఇతర దేశాలకు పంపిస్తున్నాం కాబట్టి దాని యొక్క దేశం లోపల తయారయ్యే వస్తువులు కాబట్టి అవి. సో కాబట్టి అదే మన దేశ పౌరులు విదేశాల్లో పనిచేస్తూ పొందిన ఆదాయాన్ని మనం తీసేస్తాం ఇక్కడ ఏది జీడిపిలో. సో కాబట్టి రెండింటికి తేడా అదనమాట, జిఎన్పికి జీడిపికి తేడా. జిఎన్పిలోనేమో విదేశీ కారకాల యొక్క నికర ఆదాయం ఉంటుంది, జీడిపిలోనేమో కేవలము మన దేశంలో తయారైన ఉత్పత్తి కారకాల యొక్క ఉత్పత్తి మాత్రమే అంచనా పెడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట జీడిపికి. సో మళ్ళీ సింపుల్ గా చెప్పాలంటే జిఎన్పి అనేదేమో ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమోత్సవ సేవల ఉత్పత్తి విలువ. జీడిపి ఏమో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల మధ్య ఉత్పత్తి చేయబడిన అంతిమోత్సవ సేవల విలువ. ఇది రెండింటి మధ్య తేడా, చాలా జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ వన్, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి. ఇందాకేం చెప్పుకున్నాం, మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి. నికర అంటే ఏంది? ఇక్కడ నికరంగా ఎంత వచ్చింది, అది స్థూలంగా. సో వస్తు సేవల ఉత్పత్తిలో వినియోగించేటప్పుడు వస్తు సేవల ఉత్పత్తిలో యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొంతకాలం తర్వాత కొంత తరుగుదలకు అరుగుదలకు లోనైంది. సో ఈ కారణాల వల్ల మరి మార్కెట్ ధరలో వచ్చిన స్థూల జాతీయోత్పత్తి మొత్తం కూడా ఆదాయంగా ఉండదు. కాబట్టి ఏం చేయాలి, ఆదాయంలోంచి యంత్రాల యొక్క తరుగుదల అరుగుదల ఉంటుంది కదా, వాటిని తొలగించాలి. అంటే వస్తు సేవల ఉత్పత్తికైనా ఏదైతే యంత్రాలు ఉపయోగించినో ఆ యంత్రాలు తరుగుదల జరుగుతుంటది. ఉత్పత్తి జరిగేటప్పుడు అవి తరిగిపోవడం కొంత కరిగిపోవడం అనేది జరుగుతుంది, దాని యొక్క కాల పరిమితి ఉంటుంది ఆ యంత్రాలకి. సో అది కొంత తరుగుదలకు లోనవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తి అంతా కూడా మనకి ఆదాయం కాదు, నికరంగా కాదు. కాబట్టి ఈ తరుగుదలకు ఎంతో కొంత మొత్తం తీసేయాలి ఈ యొక్క ఆదాయం నుంచి. కాబట్టి ఈ తరుగుదలని తీసేయగా మిగిలిందే మనకి మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి. కాబట్టి ఈ యొక్క మూలధనం తరుగుదలను, మూలధనం అంటే యంత్రాలు యంత్ర పరికరాలు కూడా మూలధనం ఉండొచ్చు, మనం భవనాలు కూడా మూలధనం ఉంటాను. కాబట్టి ఈ మూలధన తరుగుదల మనము యూజర్ కాస్ట్ అంటాం. ఏమంటారు? యూజర్ కాస్ట్ అంటాం. కాబట్టి ఈ యొక్క స్థూల జాతీయోత్పత్తిలో నుంచి అంటే జిఎన్పిలో నుంచి ఈ యొక్క యూజర్ కాస్ట్ ని కనుక తీసేస్తే మిగిలిందే మనకి నికర జాతీయోత్పత్తి అని తెలుసుకోవాలి మనం. సో సింపుల్ గా ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలు ఉత్పత్తి జరిగేటప్పుడు ఆ ఉత్పత్తికి ఉపయోగించే యంత్రాలు యంత్ర పరికరాలు కొంత తరుగుదలకు లోనైతాయి. కాబట్టి ఆ తరుగుదల యొక్క విలువని ఈ యొక్క జాతీయాలను తీసేయాలి. తీసేయంగా మిగిలింది నికరమైనది నికర జాతీయోత్పత్తి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పినాం, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి ఈక్వల్ టు మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి మైనస్ మూలధన తరుగుదల అంటే యూజర్ కాస్ట్ ని ఆ తరుగుదల తీసేస్తే మిగిలిందే నికరమైనది మనకి నికర జాతీయోత్పత్తి అని చెప్పుకుంటాం అనమాట. సో ఇది ఒక అంశం. దీని తర్వాత ఐదోది ఉత్పత్తి కారకాల ఖరీదృష్ట్యా నికర జాతీయోత్పత్తి. అంటే ఎంత చెప్పుకున్నాం, అదేమో మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి, ఇది ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి ఏం చెప్పుకున్నాం మనం, పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు కలపాలనుకున్నాం. మరి ఇక్కడ ఏంటి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తిలో కూడా మరి మనం కొంత తరుగుదల తీసేయాల్సి ఉంటుంది. ఎట్లా, దీన్నే మనం జాతీయ ఆదాయంగా కూడా చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన వల్ల పొందే ద్రవ్య రూప ప్రతిఫలాలు ఏదైతుందో మనం చెప్పుకున్నాం, బాటకము, భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకి లాభాలు వస్తాయి. ఇవన్నిటిని కూడా కలిపితే వచ్చేదే ఉత్పత్తి కారకాల ఖరీదృష్ట్యా నికర జాతీయోత్పత్తి. సో ఇందులో ఏముంటాయి అనుకున్నాం మనం, పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీలని కలపాల్సి ఉంటుంది. ఏది ఉత్పత్తి కారకాలు. ఒకవేళ దాన్ని మనం
మార్కెట్ ధరల్లో అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర తెలుసుకోవాలంటే జిఎన్పి నుంచి తరుగుదల తీసేసి, ఎందుకంటే యంత్ర పరికరాలకు తరుగుదలగా ఆ తరుగుదలను తీసేస్తూ మరి పరోక్ష పన్నులు కూడా తీసేసి సబ్సిడీలు కనుక మనం కలిపితే వచ్చేదే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తారంటే మీరు ఈ చెప్పేటప్పుడు 3 నోట్స్ మీద జాగ్రత్తగా రాసుకొని ఒక్కొక్క దాని గురించి మనం అబ్జర్వేషన్ చేస్తే మనకి ఈజీగా ఇంకా తెలిసిపోద్ది అనమాట. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్. సో ఇది ఒక అంశం. ఇంకా దీని తర్వాత వెస్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్. ఏంటి వెస్టి ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని ఇది తెలుపుతుంది. అంటే దేశంలో ప్రజలందరి ఆదాయాన్ని వెస్టి ఆదాయం అంటుంది చెప్తే ఇక్కడ పౌరులు పొందిన ఆదాయాన్ని. అయితే జాతీయ ఆదాయం మొత్తం కూడా ఈ వ్యక్తుల మధ్య పంచబడదు. వచ్చిన అప్పుడు ఒక 10,000 రూపాయలు జాతీయ ఆదాయం అనుకోండి, ఈ 10,000 రూపాయలు కూడా వ్యక్తుల మధ్య పంచబడుతుందా? పంచబడదు. ఏది వ్యక్తులు అంటే ఎవరు ఇక్కడ? ఉత్పత్తి కారకాలు. అంటే వచ్చిన 10,000 రూపాయలు భూమికి బాటకం రూపంలో, శ్రమకి వేతనం రూపంలో, మూలధనానికి వడ్డీ రూపంలో, వ్యవసాయ లాభాల రూపంలో పంచబడదు. మనం జనరల్ చెప్పుకుంటాం పంచబడుతుందని. కానీ ఏం చేస్తుంది ఈ వచ్చిన ఆదాయము, ఈ యొక్క జాతీయ ఆదాయం నుంచి? అందులో సంస్థలు ఏం చేస్తాయంటే కొంత లాభాలని దాచిపెడతాయి. అంటే పంపిణీ చేయబడని కార్పొరేట్ లాభాలు. అంటే వచ్చిన లాభాలు మొత్తం కూడా ఉత్పత్తి కారకాల మధ్య పంచబడింది. ఏం చేస్తారు? కొంత దాచి పెడతారు ఫండ్గా. ఎందుకంటే భవిష్యత్తులో సంస్థలు ఏదన్నా నష్టాలకు గురైనప్పుడు లేదా ఏదన్నా యంత్ర పరికరాల యొక్క మరమ్మతుల కోసం కొంత డబ్బుని పక్కకి తీసి పెడుతుంటాయి. అవి జాతీయ ఆదాయం నుంచి పక్కకు పడతాయి కొంత. దాంతోపాటు ట్యాక్సెస్ ఉంటాయి, కార్పొరేట్ ట్యాక్సెస్. అంటే ఈ యొక్క జాతీయ వస్తు సేవలు అమ్మేటప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించాలి. సో ఈ ట్యాక్సులు ఇందులో కలిసి ఉంటాయి జాతీయ ఆదాయంలో. కాబట్టి ఆ యొక్క ట్యాక్సులు కూడా మనం తీసేయాలి. అదేవిధంగా ఇది మనం ఒకవేళ 10,000 రూపాయల ఆదాయం వస్తే అందులో పంపిణీ చేయబడిన కార్పొరేట్ లాభాలు తీసేయాలి. అదేవిధంగా ఆ సంస్థలు చెల్లించే పన్నులు తీసేయాలి. అదేవిధంగా సాంఘిక భద్రతా విరాళాలు అంటే ప్రజా సంక్షేమం కోసం, సమాజ శ్రేయస్సు కోసం సంస్థలు కొన్ని ప్రభుత్వానికి విరాళాలు ఇస్తుంటాయి. వాళ్ళు స్వచ్ఛందంగా కూడా కొంత విరాళాలు ఇస్తుంటారు. వీటిని కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు మన జాతీయ ఆదాయం 10,000 అనుకున్నాం. ఈ 10,000 కూడా 4 ఉత్పత్తి కారకాల మధ్య పంచబడదు. అందులో కొంత తీసేయాల్సి ఉంటుంది. ఆ 10,000 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1,000 కార్పొరేట్ లాభాలు, 1,000 కార్పొరేట్ పన్నులు, 1,000 సాంఘిక భద్రత విరాళాలు. అంటే ఈ 3,000 తీసేయంగా మిగిలిన 7,000 ఉంటుంది కదా, ఆ 7,000 మాత్రమే వ్యక్తుల మధ్య అంటే భూమికి బాటకము, శ్రమకి వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవసాయ లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అంటే 7,000 మాత్రమే పంచడం జరుగుతుంది. కాబట్టి వెస్టి ఆదాయం మొత్తం కూడా జాతీయ ఆదాయం కాదు, వ్యక్తుల ఆదాయం మొత్తం కూడా. అందులోంచి ఇవి తీసేయాలన్నమాట. ఈ జాతీయ ఆదాయం నుంచి పంపిణీ చేయబడిన కార్పొరేట్ లాభాలు, కార్పొరేట్ పన్నులు తీసేయాలి, సాంఘిక భద్రతా విరాళాలు తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం కలపాలి? బదిలీ చెల్లింపులు కలపాలి. అది వ్యక్తులకు వచ్చే ఆదాయం. ఏంటి ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే ఏ ప్రభుత్వము ఏ విధమైన ఉత్పాదక సేవలు అందించిన వారికి సాంఘిక భద్రతను కల్పించడానికి పెన్షన్లు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు, ఉపశమన చెల్లింపులు, ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీలు, ఇవన్నిటిని మనం బదిలీ చెల్లింపులు అంటాం. సింపుల్గా చెప్పాలంటే వ్యక్తులు ఎలాంటి ఉత్పాదక కార్యక్రమంలో పాల్గొనకపోయినా పొందే ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని బదిలీ చెల్లింపులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షన్స్ అంటాను. వృద్ధులు ఎలాంటి ఉత్పాదక కార్యక్రమంలో పాల్గొనకపోయినా ప్రస్తుతం గవర్నమెంట్ 2,000 రూపాయలు వృద్ధులకి, వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తుంది పెన్షన్ రూపంలో. మరి దాన్ని పనిచేస్తున్నారు వీళ్ళు ఇవ్వట్లా. ఎందుకు ఇస్తుంది అంటే సమాజ భద్రత, ప్రజా శ్రేయస్సులో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎలాంటి పని చేయలేరు కాబట్టి, వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ కానీ వాళ్ళకి ఏదైనా కొంత అవసరాలకు ఉపయోగపడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుంది. వాళ్ళు ఏం పని చేయకుండానే. కాబట్టి వాళ్ళకి వ్యక్తులకి అది ఆదాయమే కాబట్టి ఆ యొక్క ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఏదైతే ప్రభుత్వం బదిలీ అంటే మనం బదిలీ చెల్లి అవి వాళ్ళకి ఆదాయ రూపంలో వస్తున్నాయి కాబట్టి వాటిని కలపాలి. సో ఇది వెస్టి ఆదాయం అంటే. కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ భృతి. కొన్ని ప్రభుత్వాలు బాగా చదివి ఎలాంటి ఉపాధి లేకుండా ఒక పర్సన్స్ ఉన్నట్టయితే డిగ్రీలు, పీజీలు, బీడీలు, బీటెక్ చేసి వాళ్ళ యొక్క కొంత అవసరాల కోసం చెప్పేసి ప్రభుత్వము కొంత డబ్బు ఇవ్వచ్చు నిరుద్యోగ భృతి. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తుంది. ఇంటర్మీడియట్ చదువుతున్నాం మనం పిల్లలు, చాలా మంది బీసీ, ఎస్టీ
అదేవిధంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి సంవత్సరానికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తుంది. వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా గవర్నమెంట్కి? కానీ ఏం చేస్తుంది, పేదరికంలో ఉన్న పిల్లలు వాళ్ళ బుక్స్ కోసం అని, బస్ పాసుల కోసం ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది, ఎలాంటి పని చేయకపోయినప్పటికీ. అది వాళ్ళ యొక్క ఆదాయంగానే భావించాలి మనం. సో కాబట్టి ఆ ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయంతో పాటు ఈ యొక్క బదిలీ చెల్లింపును కూడా కలపాలి మనం. అది వ్యష్టి ఆదాయంగా చెప్పుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం జాతీయ ఆదాయంలో నుంచి పంపిణీ చేయబడిన కార్పొరేట్ లాభాలు, కార్పొరేట్ పన్నుల్ని, సాంఘిక పద్ధతి విధాలను తీసేసి బదిలీ చెల్లింపుల కలపగా వచ్చేదాన్ని వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయం అంటాం. ఇది ఆ దేశంలో పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని తెలుపుతుంది. సో ఇట్లా మనం వ్యష్టి ఆదాయం గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా దీని తర్వాత వ్యయరహ ఆదాయం. వ్యయరహ ఆదాయం అంటే ఏంది ఇక్కడ అంటే, ఏదైతే వ్యష్టి ఆదాయం మనం ఇప్పుడు పౌరులకు వచ్చిన ఆదాయమో ఆ వ్యక్తి తనకు వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇందులోంచి కొంత పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏం చేస్తాం మనం, ఇంటికాడ ఆదాయం పన్ను కడతాం. అంటే ఒక లిమిట్ దాటి మనకి ఇన్కమ్ ఉంటే ఆదాయం పన్ను కడతాం. ఒకవేళ మన యొక్క ఇల్లు ఉందనుకోండి, దానికి ఇంటి పన్ను కడతాం, ఆస్తి పన్ను. ఇవన్నీ పోతాయి కదా. అంటే వ్యక్తి తనకు వచ్చిన ఆదాయం నుంచి కొంత పన్నుల రూపంలో పోతుంది అనమాట, అంటే ప్రత్యక్ష పన్నులు. సో కాబట్టి ఈ యొక్క ఆదాయం పన్ను కానీ ఆస్తి పన్ను కానీ ప్రభుత్వానికి చెల్లిస్తాం, వీటిని ప్రత్యక్ష పన్నులు అంటాం. కాబట్టి వ్యక్తి యొక్క ఆదాయంలో నుంచి ఈ యొక్క ప్రత్యక్ష పన్నులు తీసివేయగా మిగిలిందే వ్యయరహ ఆదాయము, అంటే వ్యయం పోను మిగిలిన ఆదాయము. వ్యయరహ ఆదాయం అంటే వ్యయం పోను, అంటే ప్రత్యక్ష పన్నులకి తీసేగా మిగిలిన ఆదాయాన్ని మనం వ్యయరహ ఆదాయం అంటారు. సో కాబట్టి ఈ ఆదాయం నుంచి వినియోగదారు ఏం చేస్తాడు, కొంత వినియోగ వస్తువులపై ఖర్చు చేసుకోవచ్చు, కొంత పొదుపు చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 100 రూపాయలు వచ్చింది ఆదాయం, ఈ ఆదాయం నుంచి 10 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టొచ్చు, 10 రూపాయలు ఆస్తి పన్ను కడతాడు, 20 రూపాయలు పోతే 80 రూపాయలు ఉంది. ఈ 80 రూపాయలు ఏం చేస్తాడు, ఇది ఆ వ్యయం పోని మిగిలిన ఆదాయం 80 రూపాయలు. ఈ 80 రూపాయలు ఏం చేస్తాడు, ఒక 60 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు తన యొక్క వినియోగానికి. అంటే తన యొక్క జీవన ప్రమాణం కొనసాగించడానికి వినియోగానికి 60 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, మిగతా 20 రూపాయలు పొదుపు చేసుకోవచ్చు, లేదా 70 ఖర్చు పెట్టుకొని 10 రూపాయలు పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి వ్యయరహ ఆదాయంలో కొంత భాగం వినియోగస్తులపై ఖర్చు చేస్తాడు, కొంత భాగం పొదుపు చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వినియోగ వ్యయము పొదుపును కలిపితే వచ్చేది కూడా వ్యయరహ ఆదాయంగా చెప్పుకోవచ్చు మనం. అంటే వ్యయరహ ఆదాయాన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వ్యష్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు తీసేస్తే మిగిలేది వ్యయరహ ఆదాయమే, లేదా వినియోగానికి సంబంధించి పొదుపుకి సంబంధించి ఈ రెండింటిని కలిపితే వచ్చేది కూడా మనం వ్యయరహ ఆదాయంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకోటి నిజ ఆదాయము. ఏంటి నిజ ఆదాయం అంటే, లేదా స్థిరమైన ధరలో జాతీయ ఆదాయం. అంటే మనకి ఆదాయం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నామమాత్రపు ఆదాయము, రెండోది వాస్తవిక ఆదాయము. నామమాత్ర ఆదాయం ఏంటంటే ప్రస్తుత దేశంలో జరిగిన ఉత్పత్తిని ప్రస్తుత ధరలతో హెచ్చవేస్తే వచ్చేది నామమాత్ర ఆదాయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020 సంవత్సరంలో 100 వస్తువులు ఉత్పత్తి అయినాయి, ఈ 2020 ధరలు 10 రూపాయలు, 100 × 10 మనకి 1000 రూపాయలు. ఇది ప్రస్తుత ఆదాయం, అంటే నామమాత్ర. నిజ ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుత వస్తు సేవల ఉత్పత్తిని ఆధార సంవత్సరం యొక్క ధరలతో పోల్చి చెప్పడాన్ని నిజ ఆదాయం చెప్తాం. అంటే ఏంది ఆధార సంవత్సరం అంటే ఏంది అంటే ధరల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేని, అంటే మరీ ఎక్కువగా లేని మరీ తక్కువగా లేని ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా అంటారు. ఆధార సంవత్సరాన్ని తీసుకొని ప్రస్తుత ఉత్పత్తిని ఆధార సంవత్సరం ధరలతో హెచ్చవేసి చెప్పడాన్ని మనం నిజ ఆదాయము లేదా వాస్తవిక ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఎందుకని అంటే ఆదాయం అనేది వస్తు సేవల ఉత్పత్తి పెరగడం వల్ల పెరిగిందా, లేదా వస్తువు యొక్క ధరలు పెరగడం వల్ల పెరిగిందా అనేది ఇక్కడ తెలుసుకుంటుంది అనమాట. ఈ యొక్క నిజ ఆదాయం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది మనకి నిజ ఆదాయం అంటే. దీన్ని మనం ఒక ఈక్వేషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఏంటట్లా అంటే ప్రస్తుత సంవత్సరం నికర జాతీయ ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సర సూచీపై ప్రస్తుత సంవత్సర సూచి ఇంటూ 100. దీంతో మనం నిజ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చడం జరిగింది. ఉదాహరణకు 2017-18లో జాతీయ ఆదాయము 147.11 లక్షల కోట్ల రూపాయలు ఉంది. మనం ఆధార సంవత్సరం తీసుకున్నాం కదా, ప్రస్తుత సంవత్సరం 2017-18, ఆధార సంవత్సరం ఎక్కడ తీసుకున్నాం 2011-12. కాబట్టి
ఈ యొక్క ప్రస్తుత సంవత్సరపు ధరల సూచి సంఖ్య ఆధార సంవత్సరపు ధరలతో పోల్చినట్టయితే 200 రెట్లు అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇక్కడ మనం 147.1 కోట్లు అంటే ప్రస్తుత యొక్క జాతీయ విలువ ఇంటూ మరి ఆధార సంవత్సరం యొక్క ధరలు 100, ప్రస్తుత ధరలు 100, ఆధార సంవత్సరం యొక్క ధరలు 200 చేస్తే 73 లక్షల కోట్లు. అంటే ప్రస్తుత యొక్క ధరలనేమో 147 కోట్ల ఆదాయం ఉంది. మన 2011-12 ధరలతో కనుక ఆ వస్తు సేవల ఉత్పత్తి చెప్తే 73 లక్షల కోట్ల మాత్రమే. అంటే దాదాపు 70 లక్షల కోట్లు ఎక్కువ చూపిస్తుంది ఆదాయం. అది దేని వల్ల చూపించిందంటే వస్తు సేవల ధరలు పెరగడం వల్ల చూపించడం జరిగింది అనమాట. సో ఇది ఒక అంశం. కాబట్టి నిజ ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుత ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరలతో లెక్క వేస్తే వచ్చేదే నిజ జాతీయ ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది దీని తర్వాత తలసరి ఆదాయం. ఇది మనకి ఎగ్జామ్ లో 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఒక్కొక్క తలకు వచ్చే ఆదాయం. ఒక్కొక్క తలకి అంటే ఏంటి అంటే ఒక దేశంలో ఇది ప్రజల సగటు ఆదాయాన్ని తెలుపుతుంది. దేశంలో ప్రజల సగటు ఆదాయాన్ని అంటే ఒక్కొక్క వ్యక్తికి వచ్చే ఆదాయాన్ని తెలుపుతుంది. ఇది ఎట్లా వస్తుంది అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించడం ద్వారా ఇది వస్తుంది అనమాట. సో దీని ద్వారా ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ప్రజలకి అనేది తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ప్రజల జీవన ప్రమాణాన్ని వివరించడానికి ఒక సూచికగా ఉపయోగపడుతుంది అనేది దీన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ లో అడుగుతూ 2 మార్క్స్ లో ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించడం ద్వారా వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని తెలియజేసే సూచిక అని రాయాలి మనం 2 మార్క్స్ లో. కాబట్టి ఇక్కడ తలసరి ఆదాయం ఈక్వల్ టు దేశ జాతీయ ఆదాయం బై దేశ జనాభా. ఇట్లా చేస్తే మనకు తలసరి ఆదాయం వస్తుంది. సో ఇది ఒక అంశము. తలసరి ఆదాయం అంటే ఆ ప్రజల యొక్క సగటు ఆదాయం అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక అంశం. అంటే ఒక దేశంలో ఒక జాతీయ ఆదాయము ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉందనుకుందాం. ఆ దేశంలో జనాభా 100 మంది ఉన్నారనుకోండి. 1000/100 అంటే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది 10 రూపాయలు. ఒక్కొక్క వ్యక్తికి వచ్చిన ఆదాయము 10 రూపాయలు అనమాట. కాబట్టి దేశ జాతీయ ఆదాయం పై దేశ జనాభాతో భాగిస్తూ వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. ఇంకా లాస్ట్ వన్, తలసరి ఆదాయానికి జనాభాకి మధ్య గల సంబంధం ఏంటి అంటే జాతీయ ఆదాయానికి మరియు జనాభాకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటిని బట్టి తలసరి ఆదాయం లెక్కిస్తాం. ఎందుకంటే జాతీయ ఆదాయం పెరుగుదల రేట్ ఎంత ఉంది, జనాభా వృద్ధిలో పెరుగుదల ఎంత ఉంది, ఎందుకు దాన్ని బట్టి తలసరి ఆదాయం తెలుసుకోవచ్చు అనమాట. సో జాతీయ ఆదాయం పెరుగుదల కంటే జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉందనుకో తలసరి ఆదాయం తగ్గుతుంది. సో ఇక్కడ ఏం చెప్పిండు మనకి జనాభా వృద్ధి రేటు పెరుగుదల 3%, తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 3% అయింది అనుకోండి. అప్పుడు ఇక్కడ జాతీయ పెరుగుదల రేట 6% ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తుంది అనమాట. సో దానికి ఒక సూత్రం జీపీసీ ఈక్వల్ టు జిఎన్ఐ మైనస్ జేపీ. జీపీసీ అంటే గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఆఫ్ గ్రోత్ మైనస్ పాపులేషన్ ఆఫ్ గ్రోత్ అనమాట. సో కాబట్టి ఇట్లా జాతీయ పెరుగుదల రేటు 6% ఉంటే జనాభా వృద్ధి రేట్లు పెరుగుదల 3% అయితే తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 3% కూడా అవుతుంది. అంటే ఈ యొక్క 6లో నుంచి 3% తీసేస్తే 3% మిగులుతుంది అనమాట. చూడండి ఇక్కడ జాతీయ పెరుగుదల రేటు 6% ఉంటుంది. సో జిఎన్ఐ అంత 6%, జీపీ అంత అంటే జనాభా పెరుగుదల రేటు 3%. ఈ 6 నుంచి 3% తీసేస్తే జీపీసీ ఎంత అంటే 3%. అంటే తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 3% అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా మనం జాతీయ ఆదాయాన్ని వివిధ భావనల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ లో మనకి ఎగ్జామ్ లో మరి ఏదో ఒక దాని గురించి సంబంధించి 2 మార్క్స్ అడగొచ్చు, లేదా 10 మార్క్స్ సంబంధించి ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మరి జాతీయ ఆదాయము అనే పాఠ్యాంశం నుంచి జాతీయ ఆదాయంలోని భాగాల గురించి తెలుసుకుందాం. గత క్లాసులో మనం మరి జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఆ యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి, అదేవిధంగా జాతీయ ఆదాయంలోని భావనలు కాన్సెప్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో టోటల్ గా జాతీయ ఆదాయం అంటే మనం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయంగా మనం చెప్పుకున్నాం. సో అందులో ఉన్న అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ అంశాల గురించి తెలుసుకునేటప్పుడు మనం జాతీయ ఆదాయంలో అంటే మనం చెప్పుకున్నాం మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జిఎన్పి చెప్పుకున్నాం మనం గత క్లాసులో.
ఈ జిఎన్పినే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం చెప్పుకున్నాం. దాన్ని జిఎన్పి చెప్పుకున్నాం, స్థూల జాతీయ ఉత్పత్తి. దీంట్లో ఏమున్నాయి మనకి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి లేదా ఎన్ఎఫ్ఎఫ్ఏగా చెప్పుకుంటాం, ఎన్ఎఫ్ఐఎఫ్గా. సో ఇవి ప్రధానమైనవి. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ జాతీయ ఆదాయం ప్రధానమైన అంశాలు అన్ని కూడా. అంటే జాతీయ ఆదాయం ఎట్లా వస్తుంది మనకంటే సి ద్వారా ఐ మరియు జి మరియు ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ లేదా ఆర్ మైనస్ పిగా చెప్పుకున్నాం మనం. సో ఆ అన్ని కలిపితే మనకి తెలిసేదే జాతీయ ఆదాయం అంటాను. సో ఈ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు. అందులో మొదటిది వినియోగం, అంటే సి అంటే కన్జంప్షన్ అంటుంది ఇంగ్లీష్ లో. కన్జంప్షన్ ఏంటి? వినియోగము అంటే జాతీయంలో ఒక భాగంగా ఉంటుంది. వినియోగం అనేది అంటే మన యొక్క వ్యక్తులు తమ కోరికలు సంతృప్తిపరచుకోవడం కోసం వస్తు సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వస్తు సేవలపై గృహ రంగం చేసే మొత్తం ఖర్చు వినియోగంగా చెప్తాం. అంటే గృహ రంగం అంటే ఎవరు? కుటుంబాలు. అంటే మనం మొదటి క్లాస్ చెప్పుకున్నాం, ఆదాయం అనేది ఒక చక్రీయ ప్రవాహ రూపంలో ఉంటుంది. అది కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకి, వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు పయనిస్తుందని చెప్పాను. కాబట్టి ఈ గృహ రంగం మొత్తం కూడా తమ యొక్క వస్తు సేవలపై ఖర్చు చేస్తూ తమ యొక్క వినియోగాన్ని కొనసాగిస్తుంది అనమాట. సో ఈ యొక్క ఖర్చు మొత్తాన్ని కలిపితే కూడా మన జాతీయంలో ఒక భాగంగా చెప్తాం. కాబట్టి వస్తు సేవలపై ఈ కుటుంబాలు లేదా గృహ రంగం చేసే మొత్తం ఖర్చు వినియోగంగా చెప్తాం. సో ఈ వినియోగ వస్తువుల్లో మనకి 2 రకాలు ఉంటాయి, చెప్పుకున్నది కూడా మనం. ఒకటి నశ్వర వస్తువులు, రెండోది అనశ్వర వస్తువులు. నశ్వర వస్తువులు అంటే ఒకసారి వినియోగంతో నశించే వస్తువులు, ఆహారం. అనశ్వర వస్తువులు అంటే కొంతకాలం పాటు వినియోగం ఉండే వస్తువులు. ఎగ్జాంపుల్ దుస్తులు ఇలాంటివి. అంటే ఒకసారి వినియోగం నశించిపోకుండా ఈ దుస్తులు కొంతకాలం పాటు మనకి వినియోగం ఉంటాయి. సో ఇలాంటి వినియోగ వస్తువుల మీద, అవి నశ్వరమైన కానివ్వండి లేదా అనశ్వర వస్తువుల మీద కానివ్వండి, ఈ అన్నిటి మీద చేసే వ్యయాలని మనం గృహ రంగం చేస్తుంది, దాన్ని వినియోగంగా చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ అక్కడ ఆహార ధాన్యాలు, వస్త్రాలు లేదా వైద్య సేవలు. అయితే ఈ వినియోగ వ్యయం అనేది అన్ని గృహాలు, అన్ని వ్యక్తులు ఒకే రకంగా చేయరు. వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయిపై ఈ యొక్క వినియోగం అనేది ఆధారపడుతుంది. అధిక ఆదాయం కలిగినోనేమో కొంత ఎక్కువ చేయొచ్చు వినియోగం సంబంధించిన వ్యయాన్ని. అదేవిధంగా తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు కొంత తక్కువ ఆదాయాన్ని ఖర్చు పెట్టవచ్చు తమ యొక్క వినియోగం మీద. సో కాబట్టి అది వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిపై ఆధారపడింది. కాబట్టి ఈ వినియోగ వ్యయము ఏదైతే ఉందో గృహ రంగాలు చేసేది, ఈ యొక్క వినియోగ వస్తువుల యొక్క వ్యయం అనేది జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని వస్తువుల మీద ఖర్చు పెడుతున్నారు. సో ఇది ఒక అంశం. కాబట్టి వినియోగం అనేది ఒక భాగము జాతీయ ఆదాయంలో. ఇంకా రెండోది పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఏంటి ఇక్కడ అంటే మనం ఆర్థిక వ్యవస్థలో వస్తు ఉత్పత్తి చేపట్టేటప్పుడు మనం ప్రధానంగా 2 అంశాలు తీసుకుంటాం. మనం వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయాలా, ఉత్పాదక వస్తువుల. అంటే ప్రస్తుత ప్రజల ప్రయోజనం ముఖ్యమైనటువంటి వినియోగ వస్తువులు, భవిష్యత్ తరాల ప్రయోజనం ముఖ్యమైనటువంటి పెట్టుబడి వస్తువులను తయారు చేస్తాం. అయితే మనం ప్రస్తుతం వినియోగానికి కాకుండా వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక మూలధన సంస్థలపై చేసే ఖర్చును పెట్టుబడి అంటాం మనం. అంటే ప్రస్తుత వినియోగానికి కాకుండా భవిష్యత్ వినియోగాల కోసం చేసే సందర్భంలో అనేక యంత్రాలని, యంత్ర పరికరాల మీద ఖర్చు పెడతాం. అంటే ఉత్పాదక వస్తువుల మీద చేసే ఖర్చుని పెట్టుబడి అంటున్నాం. సో ఈ యొక్క పెట్టుబడి ఎవరు చేస్తారు? జనరల్ గా ప్రైవేటు సంస్థలు చేస్తే ఈ యొక్క పెట్టుబడి అనేది ప్రభుత్వం కూడా చేపడుతుంది. సో కాబట్టి ఈ యొక్క పెట్టుబడి అనేది భవిష్యత్తులో వినియోగ వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులను, అంటే యంత్రాలు, రోడ్లు, వంతెనలు మొదలవాటిపై సంస్థలు అనేది ఖర్చు చేస్తే అవన్నీ కూడా మిళితమే. అవన్నీ కూడా పెట్టుబడిలో ఒక భాగంగా ఉంటాయి అనమాట. అంటే పెట్టుబడి వ్యయం అనమాట. స్థూల దేశీయ పెట్టుబడి ఉంటుందనే పెట్టుబడి వ్యయము. అంటే ఇప్పుడు జాతీయ ఆదాయంలో వినియోగ వస్తువుల మీద చేసే ఖర్చు యొక్క వ్యయము కలిసి ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ప్రైవేటు సంస్థలు చేసే ఏదైతే ఉంటుందో ఉత్పాదక వస్తువుల మీద. ఎందుకు ఉత్పాదక వస్తువులు అంటే మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లోనే. ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు ఇవి మరొక వస్తు ఉత్పత్తిలో తోడ్పడతాయి అన్నాం. ఎందుకంటే భవిష్యత్తు ప్రజల ప్రయోజనాల కోసము వాళ్ళకి కావాల్సిన వినియోగ వస్తువులు తయారు చేయాలంటే మనకి యంత్రాలు, యంత్ర పరికరాలు అవసరం. అవి మూలధన వస్తువులు అంటున్నాం.
కాబట్టి ఆ యంత్రాలని, అదేవిధంగా రోడ్లు, ఈ యొక్క వంతెనలు, వీటిపై చేసే ఖర్చు ఏదైతుందో దాన్ని అంటే పెట్టుబడి పెట్టడం ఏదైతుందో అది సంస్థలు చేసే ఖర్చుగా మనం చెప్తున్నాం. అది ఈ యొక్క జాతీయంలో కలిసి ఉంటుంది. అంటే వినియోగ వస్తువుల యొక్క వ్యయము, అదేవిధంగా పెట్టుబడి వస్తువులపై చేసే వ్యయము జాతీయాదంలో ఒక భాగంగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక అంశం. ఇంకా మూడో అంశము ప్రభుత్వ వ్యయము. ఏంటి ఇక్కడ ప్రభుత్వము అంటే ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి సమాజం కోసం, ప్రజల కోసం అనేక అవస్థాపన సౌకర్యాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తుంటుంది. అనేక అవస్థాపన సౌకర్యాల మీద ఖర్చు చేస్తుంది. అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటి? విద్య, విద్యుత్తు, తర్వాత రోడ్లు, తర్వాత ఇలాంటి వాటర్, వైద్యము, ఇలాంటి వాటి మీద ఖర్చు చేస్తుంది అనమాట. సో కాబట్టి ప్రభుత్వము సమాజం కోసం అవస్థాపన సౌకర్యాల కోసం చేసే వ్యయము ఈ యొక్క ప్రభుత్వ వ్యయంగా చెప్తుంది ప్రధానంగా. ఇందులో ప్రధానంగా ప్రజల రక్షణ కోసం, దేశం లోపల ప్రజలను రక్షించడం కోసం పోలీసు వ్యవస్థ ఉంది. దానికి ప్రభుత్వమే మొత్తం ఖర్చు చేస్తుంది ఆ పోలీసు వ్యవస్థకి. అదేవిధంగా విదేశాల నుంచి మన దేశాన్ని కాపాడు కోసం సరిహద్దులకు సంబంధించి అనేక మిలిటరీ దళాలు ఉన్నాయి. సో ఆ మిలిటరీకి సంబంధించిన ఖర్చుల్ని, ఆ యొక్క మిలిటరీ సేవలను ఉపయోగించుకున్నందుకు గాను వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది. అదేవిధంగా న్యాయ సంస్థలు ఉన్నాయి, కోర్ట్స్, వాటి యొక్క ఏర్పాటు, ఎందుకంటే ప్రజలకు న్యాయాన్ని అందించే ఉద్దేశంతో. సో వాటి కోసం చేసే ఖర్చు ఈ యొక్క ప్రభుత్వం ఉంటుంది. అంటే జి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్. అంటే ఇప్పుడు మనకి వినియోగ వ్యయంకి సంబంధించిన జాతీయంలో ఏ భాగం ఉంటుంది? వినియోగానికి వ్యయానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు మరి పెట్టుబడి పెట్టి ఖర్చు ఉంటుంది మూలధన వస్తువులపై. అదేవిధంగా ప్రభుత్వము సమాజ శ్రేయస్సు కోసం అవస్థాపన సౌకర్యాలపై చేసే ఖర్చు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్, ప్రభుత్వమే కూడా ఈ యొక్క జాతీయాదంలో ఒక భాగంగా ఉంటుంది. అంటే వచ్చిన జాతీయాదంతో ఈ విధంగా పంచబడుతుంది అనమాట వీటికి సంబంధించి అనేది ఇక్కడ ప్రధానంగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక అంశము. కాబట్టి జి అనేది జాతీయంలో ఒక భాగం, అది వివరణ. ఇంకా నాలుగోది నికర విదేశీ ఆదాయం. అంటే నికరంగా ఏంటి? నికరంగా ఎంత వస్తుంది విదేశీ ఆదాయము అంటే ఇది మనకి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా తెలుసుకుంటాం మనం. అంటే ఎట్లా వస్తుంది నికర విదేశీ అంటే ఎగుమతుల్లోంచి దిగుమతుల విలువను తీసేయటము. ఎగుమతుల విలువలో నుంచి దిగుమతుల విలువ. ఎక్స్ అంటే ఏమో ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం అంటే ఇంపోర్ట్స్, దిగుమతులుగా సూచిస్తున్నాం మనం ఎక్స్ మైనస్ ఎంని. కాబట్టి ఇక్కడ ఇది అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఒక దేశం ఆర్జించిన ఆదాయము ప్రతి దేశము తాను ఉత్పత్తి చేసిన వస్తు సేవల్లో కొంత పరిమాణం ఎగుమతి చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? మన దేశంలో ఏదైతే వస్తువులు తయారవుతున్నాయో ఆ తయారు చేసిన వస్తువుల్లో కొంత భాగం మనం ఏం చేస్తాం? మన అవసరాలకు పోగా కొంత మిగులుని ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎగుమతి చేయడం జరుగుతుంది. ఏది? అంతర్జాతీయ వ్యాపార సంబంధించి. సో అదేవిధంగా సాపేక్షంగా చౌకగా ఉన్న వస్తువులను అంతర్జాతీయ మార్కెట్ నుంచి మరియు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఏంటి ఇక్కడ మన దేశంలో ఏదైతే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుందో ఆ వస్తు సేవల ఉత్పత్తిని మన యొక్క వినియోగ అవసరాలకు పోనుగా కొంత వస్తువులను మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎగుమతి చేస్తాం. ఎగుమతి ద్వారా మనకు కొంత ఆదాయం వస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం? చౌకగా ఉన్న వస్తువులు అంటే మన దేశంలో ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంది కొన్ని రకాల వస్తువులకి, కానీ ఇతర దేశాల్లో వాటికి వ్యయం తక్కువ ఉంది, అవి తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు? మనకి కావాల్సిన వస్తువుల్ని అంటే వ్యయం తక్కువగా ఉన్న వస్తువులు కావచ్చు, లేదా మన దేశంలో ఉత్పత్తి కానీ తయారు కానీ సహజసిద్ధంగా లేని వస్తువులు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు మనం ఒక్కోసారి. సో కాబట్టి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే వాళ్ళకి ద్రవ్యాన్ని చెల్లించాలి మనం. అదేవిధంగా మన వస్తువులు ఇతర దేశాలకు దిగుమతి చేస్తే ఆ దేశాలు మనకి ద్రవ్యాన్ని చెల్లిస్తాయి. సో కాబట్టి ఎగుమతుల ద్వారా మనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా దిగుమతుల ద్వారా మనం ఆదాయాన్ని కొంత కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య తేడాని మనం విదేశీ నికర ఆదాయంగా చెప్పుకుంటాం అనమాట. అంటే మన దేశంలో కనుక ఎగుమతుల విలువ ఎక్కువ ఉండి దిగుమతుల విలువ తక్కువ ఉందనుకోండి, ఆ యొక్క అంతర్జాతీయ వ్యాపారం అనేది ధనాత్మకంగా ఉంటుంది. అంటే మన ఎగుమతుల విలువ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలకు సంబంధించిన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం ఇతర దేశాలకి. అదేవిధంగా 50,000 రూపాయలకు సంబంధించిన వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాము. అంటే మనకు వచ్చేది 1,00,000 రూపాయలు, మనం చెల్లించాల్సింది 50,000 రూపాయలు, అంటే 50,000 మిగులుంది.
అంటే మనం ప్లస్ లో ఉన్నాం అంటే ధనాత్మకం. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం అనేది ధనాత్మకంగా ఉంటుంది. దీన్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుకుంటాం, మనకు వస్తుంది కాబట్టి ఆదాయం. ఒకవేళ మనం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 50,000 ఉంది, మన ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం, వస్తువులు ఎగుమతి చేయడం వచ్చే ఆదాయం 50,000 ఉంది. మరి మనం దిగుమతి చేసుకున్న వస్తువులు కట్టాల్సిన అమౌంట్ ₹1,00,000 ఉంది. అప్పుడు మనం 50,000 డెఫిసిట్ లో ఉంటాం. కాబట్టి అప్పుడు అంతర్జాతీయ వ్యాపారం రుణాత్మకంగా ఉందని చెప్పుకుంటాం జనరల్ గా, మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇది. సో కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుకుంటాము. కాబట్టి సి అంటేనేమో కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవేమో, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏమో, ఎక్స్ మైనస్ ఎం అంటే విదేశీ నికర ఆదాయం. ఇది ఒక జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ వన్ ఇది మనకి నికర విదేశీ కారకాల ఆదాయం కూడా కలిసి ఉంటుంది. మనం చెప్పాను జిఎన్పిలో లేదా Y ఈక్వల్ టు నికర విదేశీ కారకాల ఆదాయాన్ని మనం R-P లేదా నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ గా చెప్పుకుంటాం. అంటే విదేశీ కారకాల యొక్క నికర ఆదాయము అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇదేంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనకి డిగ్రీ స్థాయిలో ఇవ్వనప్పుడు ఇది కనిపిస్తుంది అనమాట. మన టెక్స్ట్ బుక్ లో 5 అని చెప్పినప్పటికీ 4 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటి విదేశీ నికర ఆదాయము అంటే, ఆర్ అంటే మన దేశానికి సంబంధించిన మన దేశ పౌరులు ఏదో ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారు. అమెరికానో లేదా బ్రిటన్, ఇంకో ఆస్ట్రేలియా, అక్కడికి పోయి పనిచేయడం వల్ల వాళ్ళ ద్వారా మన యొక్క దేశానికి కొంత ఆదాయం వస్తుంది. అంటే మన దేశ పౌరులు ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పొందడం ద్వారా మన దేశానికి వచ్చే ఆదాయము 6. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా మన దేశానికి కొంతమంది ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాల కోసం మన దేశానికి కూడా రావచ్చు. అప్పుడు మనము వాళ్ళకి కొంత ఉద్యోగాల పరంగా వృత్తిపరంగా కొంత ఆదాయాన్ని వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది మాకు కొంత. కాబట్టి మన దేశ పౌరులు ఇతర దేశాల్లో పనిచేయడం వల్ల వచ్చిన మనకి ఆదాయము 6 అయితే, ఇతర దేశ పౌరులు మన దేశంలో పనిచేయడం వల్ల మనం వాళ్ళకి చెల్లించే ఆదాయము P అనుకోండి, అది R-P అనమాట. సో ఇది ఈ యొక్క తేడాన్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుకుంటాము జిఎన్పిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ పౌరులు ఇతర దేశాల్లో పనిచేయడం వల్ల మన దేశానికి వచ్చిన ఆదాయము ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకుంటే, ఒకవేళ ఇతర దేశ పౌరులు మన దేశంలోకి వచ్చి మన దేశం నుంచి తీసుకుపోయే ఆదాయము 50,000 అనుకుంటే, అంటే మనం పొందే ఆదాయము ₹1,00,000, మనం చెల్లించే ఆదాయము 50,000, మిగులు 50,000 ఉంది. ఇది మన యొక్క ఆదాయంగా చెప్పుకుంటాం, మన యొక్క దేశ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని నికర అంటే కారకాల ద్వారా, అంటే ఉత్పత్తి కారకాల ద్వారా మనకి ఆదాయం వస్తుంది కాబట్టి నికరంగా దీన్ని మనం నికర విదేశీ కారక ఆదాయం అంటాను. దీన్ని మనం ఇంగ్లీష్ లో నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ గా చెప్తాం, NFIFA. సో ఇవన్నీ అంశాలు మన యొక్క జిఎన్పిలో భాగంగా ఉంటాయి. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. దాన్ని మార్కెట్ ధరలతో చెప్తే దాన్ని జాతీయ ఆదాయంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క అన్ని అంశాల గురించి ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ ఇచ్చినాం. ఏంటి వై అంటే మనం ఇన్కమ్ గా చెప్పుకుంటాం, జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు, లేదా NI కూడా పెట్టుకోవచ్చు, నేషనల్ ఇన్కమ్. Y ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ 1గా పడింది I, C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ప్లస్ NFIFA అంటే విదేశీ కారక నికర ఆదాయము. ఇవన్నీ కలిపితే వచ్చేది మనకి జాతీయ ఆదాయము. కాబట్టి జాతీయ ఆదాయంలో ఇవన్నీ ఒక భాగంగా ఉంటుంది మనం జరుగుతుంది అనమాట. సో ఇది జాతీయానికి సంబంధించి. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం మరి అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుందంటే, ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని బట్టి ఒక దేశం యొక్క అభివృద్ధిని మనం తెలుసుకుంటాం. ఏ దేశంలో జాతీయ ఆదాయం ఎక్కువ ఉందనుకో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగాను, జాతీయ ఆదాయం తక్కువగా ఉంటే అది అభివృద్ధి చెందుతున్న దేశంగాను మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు ఇందులో ఉన్న అంశాన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మనం జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఈ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయాల మదింపు పద్ధతి. అయితే ఈ 3టికి సంబంధించి మనం మన భారతదేశంలో మరి జాతీయ ఆదాయాన్ని
అంచనా వేయడంలో ఈ 3 పద్ధతుల్లో మరి వేటిని ఉపయోగిస్తారు అనేది ఈ యొక్క క్లాస్ లో మనం తెలుసుకుందాం. సో మన భారతదేశానికి సంబంధించి మరి జాతీయ ఆదాయాన్ని ఎట్లా మదించడం జరుగుతుందంటే, మనకి స్వాతంత్రం అనంతరం మన యొక్క భారత ప్రభుత్వం 1949వ సంవత్సరంలో పిసి మహాలనోబిస్ మరియు గాడ్గిల్, అదేవిధంగా వికేఆర్వి రావు ఈ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తలతో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది దీని యొక్క లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం మనకు సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంక సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, అంటే భారతదేశంలో ఎంత ఉంది జాతీయ ఆదాయము, ఏ రంగాల ఎంత వస్తుంది అనే అంశాలని మరి కొలవటం కోసం, అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం మరి ప్రత్యేకంగా ఒక సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసి ఆ సంస్థకి, ఈ యొక్క సిఎస్ఓ సంస్థకి మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించే బాధ్యతని అప్పగించడం జరిగింది. సో అయితే మన భారతదేశానికి సంబంధించి మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ప్రధానంగా మరి 2 పద్ధతుల్ని ఉపయోగించడం జరుగుతుంది. అందులో ఒకటి ఏంటంటే ఆదాయ మదింపు పద్ధతి, రెండోది ఉత్పత్తి మదింపు పద్ధతి. అంటే కొన్ని రంగాల్లోనేమో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తాం, కొన్ని రంగాల్లోనేమో ఆదాయాన్ని లెక్కించడం ద్వారా మనం జాతీయాన్ని లెక్కిస్తాం. అంటే ఆదాయము, ఉత్పత్తి ఈ 2 మదింపు పద్ధతుల ద్వారా మన దేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. సో అయితే ఇట్లా ఈ రెండింటి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం ఈ యొక్క సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థని, అంటే కేంద్ర గణాంక సంస్థ మన యొక్క ఆర్థిక వ్యవస్థని వివిధ రంగాలు, చాలా ఉత్పత్తి రంగాలు ఉన్నాయి. సో ఎన్నింటిని కలిపి ప్రధానంగా 13 రంగాలుగా విభజించడం జరిగింది. సో ఇది కూడా కొద్దిగా ఇబ్బంది అయిందనే ఉద్దేశంతో ఈ 13 రంగాల తర్వాత 5 రంగాలుగా, అంటే 5 భాగాలుగా విడగొట్టి ఆ 5 భాగాల యొక్క ఆదాయాన్ని, వాటి ఉత్పత్తిని అంచనా వేస్తూ భారతదేశంలో మన యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఏంటి 5 అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో ఒకటి ప్రాథమిక రంగము. సో ఈ ప్రాథమిక రంగంలో ప్రధానంగా ఏమొస్తున్నాయి, వ్యవసాయం సంబంధించిన, అదేవిధంగా అడవులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా లాగింగ్ అంటే ఆ యొక్క కటింగ్ సంబంధించిన ఫారెస్ట్ సంబంధించి, చేపల పట్టడము, గనులు తవ్వకం, ఇవన్నీ ప్రాథమిక రంగంలో భాగంగా ఉంటాయి. సో ఈ అంశాల్లో ఉత్పత్తిని అంచనా వేయటం అన్నమాట. సో ఎంత ఉత్పత్తి జరుగుతుంది, వాటి యొక్క విలువ, సో ఇది ఒక అంశము. ఇంకా అదేవిధంగా ద్వితీయ రంగము అంటే ఇందులో తయారీ సంస్థలు, అంటే ఉత్పత్తిని చేసే సంస్థలు ఏదైనా రిజిస్టర్ అయినా కానీ రిజిస్టర్ కాని సంస్థలు, వాటిలో ఉత్పత్తి ఎట్లుంది. అదే నిర్మాణ రంగం ఎట్లుంది, అంటే మనకి నిర్మాణ రంగం అంటే బ్రిడ్జీల ఏర్పాటు, బిల్డింగ్స్ ఇట్లా అన్నీ అనమాట. అదే విద్యుత్ సంబంధించి గ్యాసు, నీటి సరఫరా, ఇవన్నీ కూడా ద్వితీయ రంగానికి కేటాయించడం జరిగిందనమాట. సో వీటిలో వచ్చే ఉత్పత్తులు ఎట్లున్నాయి అనేది. అదేవిధంగా రవాణా, సమాచారము, వ్యాపారం, ఇది మూడో విభాగం. ఇందులో ఏమిచ్చారు, రైల్వేలు, ఇతర పద్ధతుల ద్వారా జరిగే రవాణా, అంటే ఇంకా మనకి ఇతర పద్ధతులు అంటే మనకి తెలుసు కదా, రోడ్డు రవాణాని, తత్వమయానికి ఇట్లా మిగతా అంశాలు అనమాట. స్టోరేజ్, నిల్వలు, సమాచారము, కమ్యూనికేషన్స్, వ్యాపార సంబంధమైన హోటళ్ళు, రెస్టారెంట్, ఇవన్నీ కూడా ఈ యొక్క రవాణా సమాచార వ్యాపార విభాగంలోకి చేర్చడం జరిగింది. సో వీటిలో వచ్చిన ఆదాయ ఉత్పత్తులు. అదేవిధంగా విత్తం, రియల్ ఎస్టేట్ 4వ విభాగం. ఇందులో ప్రధానంగా బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాలు, మరి ఆధిపత్యము, వ్యాపార సేవలు. సో వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇది 4వ అంశము. ఇంకా 5వది సామాజిక వ్యక్తి సేవలు లేదా వెస్టి సేవలు, అంటే ప్రభుత్వం సమాజం కోసం అందించే సేవలు, అంటే దేశ రక్షణ కానీ, లేదా కనుక దేశ రక్షణ సంబంధించిన అంశాలు కానీ, లేదా లోపల దేశ పౌరుల యొక్క రక్షణ సంబంధించిన కానీ, ప్రభుత్వం యొక్క పరిపాలన పరమైన ఆదాయాలు కానీ, ఇతర సేవలకు సంబంధించిన ఇవన్నీ కూడా. సో ఇట్లా అంటే ఈ యొక్క రంగాల్లో వాటి యొక్క ఉత్పత్తి, వాటి యొక్క ఆదాయాలను బట్టి మన యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. అంటే మన భారతదేశంలో వ్యయాల మదింపు పద్ధతి ద్వారా కాకుండా ఉత్పత్తి,
ఆదాయ మదింపు పద్ధతి ద్వారా 5 అంటే మన దేశంలోని రంగాలన్నింటిని కూడా 5 ప్రధాన భాగాలుగా విడగొట్టి వీటి యొక్క ఉత్పత్తి ఆదాయాన్ని కూడా అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. మరి వ్యయాల మదింపు ఎందుకు తీసుకోవట్లేదంటే ఆ యొక్క వ్యయాల మదింపు పద్ధతి అనేది లెక్కలు కరెక్ట్ గా ఉండవు. అంటే ఎవరు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రతిదానికి ఒక బిల్ అనేది మన దేశంలో ఉండదు అంటే ఖర్చు విషయంలో. కాబట్టి దాని ద్వారా అంచనా వేయడం అనేది కష్టంతో కూడుకున్నది. సరైన జాతీయ అంచనాలు అనేవి అందుబాటులో ఉండవు, దాని ద్వారా అంచనా వేయలేము అనే ఉద్దేశంతో మనం దాన్ని పక్కన పెట్టి కేవలము ఉత్పత్తి మదింపు ఆదాయ మదింపు ద్వారానే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకి ఒకవేళ ఎగ్జామ్ లో 2 మార్క్స్ అడిగితే ఈ కాన్సెప్ట్ రాయొచ్చు అనమాట. దాదాపుగా మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎట్లా అంచనా వేస్తున్నారు. లేదా సిఎస్ఓ గురించి అనుకోండి, సిఎస్ఓ ఏం చేస్తుంది అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కోసం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఇది మన దేశంలోని ఉత్పత్తి రంగాలను ప్రధానంగా ఏదైతే ఉన్నాయో ఆ రంగాలను 5 రకాలుగా విభజించి వాటి యొక్క ఉత్పత్తి ఆదాయాన్ని అంచనా వేస్తూ జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తుందని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అందించే పద్ధతులు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మరి జాతీయ ఆదాయం అనే పాఠ్యాంశంలో మరి జాతీయ ఆదాయం అంటే తెలుసుకున్నాం, దాని యొక్క భావనలు, దాని భాగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు అంటే దాని యొక్క గణించే పద్ధతులు ఏంటి, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా తెలుసుకుంటాం మనం అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. సో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని గణించడానికి ప్రధానంగా ఒక 3 పద్ధతులు ఉన్నాయి. సో ఏంటి, అవి ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాతీయ ఆదాయం యొక్క గణన మనం చెప్పుకున్న జాతీయ ఆదాయం అంటే మనకి తెలుసు, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటాను అని చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా జాతీయ C+I+G+X-M+R-P అనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు, మనం ఎట్లా తెలుసుకుంటాం మన దేశ జాతీయ ఆదాయాన్ని ఇంత ఉందని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇది ఈ యొక్క అంశం అన్నమాట. ఇది మనకి ఎగ్జామ్ ఆఫీలో మరి 10 మార్కులు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని కొలవడానికి ప్రధానంగా 3 పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, అదేవిధంగా లేదా దాన్ని ఉత్పాదిత పద్ధతి అంటాం. రెండోది ఆదాయ మదింపు పద్ధతి, ఇంకా మూడోది వ్యయాల మదింపు పద్ధతి. ఈ 3 అంశాలు. సో వీటిలో నుంచి మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించి క్రాస్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఒక అభిప్రాయం ప్రకారము ఆయన చెప్పిందంటే జాతీయ ఆదాయాన్ని ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతి మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఉత్పత్తిని కలపడం ద్వారా, లేదా ప్రతి ఒక్కరి ఆదాయాన్ని కలపడం ద్వారా, లేదా ప్రజలు కొనుగోలు చేసే వస్తువులను విలువలను వారి పొదుపులు కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం తెలుసుకోవచ్చు అనేది క్రాస్ యొక్క అభిప్రాయం. సో కాబట్టి 3 పద్ధతులు అంటే ఒక ఉత్పత్తిని కలపడం అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాన్ని కలపడం అంటే ఆదాయ మదింపు పద్ధతి, వాళ్ళు కొనుగోలు చేసే వస్తువు విలువలను కొనుగోలు చేసినప్పుడు ఖర్చు అవుతుంది కదా, దాన్నే వ్యయం అంటున్నాం మనం. సో ఆ వ్యయాన్ని వాళ్ళ యొక్క పొదుపుని ఎంత ఉంది అనే దాని ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనేది ఈ యొక్క ప్రధాన అభిప్రాయం. సో దీంట్లో భాగంగా మనం ఒక్కొక్క పద్ధతిని గురించి చాలా విపులంగా తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఒకటి నెంబర్ 1 ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రొడక్ట్ మెథడ్. దీన్నే ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తు సేవల పద్ధతి అని కూడా అంటాం అనమాట. దీన్ని మనం వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అంటాం, అంటే వస్తు సేవలని కలుపుతుంటాం కాబట్టి. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తిని గణించడానికి మనం కొలవడానికి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల పరిమాణాన్ని వాటి యొక్క మార్కెట్ ధరలతో హెచ్చివేసి లేదా గుణించి వాటి విలువను మనం తెలుసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. సో అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం జాతీయం తెలుసు, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు ఏదైతే ఉంటాయో ఆ వస్తు సేవల్ని వాటి యొక్క మార్కెట్ ధరలతో హెచ్చివేస్తే ఆ యొక్క మొత్తాన్ని హెచ్చివేసి వాటి విలువను మొత్తాన్ని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. ఇట్లా తెలుసుకోవచ్చు మనం. సో దాన్ని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ తో చూపించాను. ఏంటి? వై
వై అంటే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం, లేదా నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ బ్రాకెట్ లో కూడా మీకు చూపించడం జరిగింది అనమాట. సో వై జాతీయ ఆదాయం ఈక్వల్ టు ఇక్కడ ఈక్వేషన్ P1 ఇంటూ అంటే పాయింట్ అంటే మన ఇంటూతో సమానం. ఇక్కడ P1 ఇంటూ Q1 ప్లస్ P2 ఇంటూ Q2 ప్లస్ సో అండ్ సో Pn ఇంటూ Qn ప్లస్ విదేశీ నికర ఆదాయము. అంటే ఆర్థిక వ్యవస్థలో అంతిమ వస్తువులు మొత్తం అంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, వాటి యొక్క విలువ ఎంత, అట్లా అన్ని వస్తువులు అనమాట. అంటే పి అంటే ప్రైజ్, ఇక్కడ వై అంటే ఏమని చెప్పుకున్నాం జాతీయ ఆదాయము, అందులో పి అంటే వస్తు సేవల ధరలు అంటే ప్రైజెస్ అంటే గూడ్స్ ప్రైజెస్ అనమాట, అంటే వస్తు సేవల ధరలు. క్యూ అంటే అక్కడ మనకి ఉత్పత్తి అయిన వస్తు సేవల పరిమాణం అంటే క్వాంటిటీ, ఓకేనా క్వాంటిటీ. వై అంటే జాతీయ ఆదాయము లేదా ఎన్ఐ అని కూడా పెట్టుకోవచ్చు మనం, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము. పి అంటే ప్రైజెస్ వస్తు సేవల ధరలు, క్యూ అంటే ఉత్పత్తి అయిన వస్తు పరిమాణం అంటే క్వాంటిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటి మనం ఆర్థిక వ్యవస్థ ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి ఏంటి ఇక్కడ ప్రధానంగా P1 అంటే ఒకటో వస్తువు యొక్క ధర ఒకటో వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణం ప్లస్ రెండో వస్తువు యొక్క ధర రెండో వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణం అయింది. అట్లా ఎన్ని నంబర్ ఆఫ్ ప్రైజెస్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ P అంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ. అందుకే మనం 1 2 7 N అంటే వివిధ రంగాల్లో ఉత్పత్తి చేసిన వస్తు సేవల ఉత్పత్తి అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. వివిధ రంగాల్లో ఉత్పత్తి చేసిన వస్తు సేవల ఉత్పత్తి అంటే ఇక్కడ మనం ఎన్ని వస్తువులు అట్లా ఎన్ని ఉంటే అన్ని వస్తువులు అనమాట. వ్యవసాయ రంగానికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వస్తు సేవలు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, సేవా రంగానికి సంబంధించిన వస్తు సేవలు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, అట్లా ఎన్ని వస్తువులు నెంబర్ ఆఫ్ ప్రైజెస్ P(n) అంటే నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇంటూ P(n) అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ వస్తు పరిమాణం. అట్లా ఎన్ని వస్తువులు అయితే ఆ అంతిమ వస్తువుల్ని వాటి ధరలతో హెచ్చివేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P1 ఉందన్నమాట, అంటే ఇక్కడ Q1 ఉంది. ఇది ప్రాథమిక రంగం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం ఉత్పత్తులు ఎన్ని Q(1) ఎన్ని వ్యవసాయ రంగ ఉత్పత్తులు అయినాయి వాటి యొక్క ధర ఎంత. అదేవిధంగా ప్లస్ P2 అనుకో, Q2 అంటే మన పారిశ్రామిక రంగం అనుకుందాం. పారిశ్రామిక రంగంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి క్వాంటిటీ, P అంటే వాటి ధర అంతా. ఆ రెండింటిని హెచ్చవేసి వాటి మొత్తాన్ని కలిపితే వచ్చేదే మనకి జాతీయ ఆదాయము. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తిని కొలుస్తున్నాం కాబట్టి ఉత్పత్తి యొక్క మార్కెట్ విలువలతో పోలుస్తున్నాం కాబట్టి దీన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ప్లస్ దీనికి ఏం చేస్తున్నాం విదేశీ నికర ఆదాయము. ఏంటి విదేశీ నికర ఆదాయం అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం గత క్లాస్లో, అంటే మనకి ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఏదైతుందో అది. అదేవిధంగా లేదా మన యొక్క భారతదేశానికి సంబంధించిన పౌరులు ఇతర దేశాల్లో పనిచేస్తూ వాళ్ళు ఏమైనా సంపాదించింది, లేదా ఆ రెండు మన దేశంలోని పౌరులు ఇతర దేశాల్లోకి పోయి సంపాదించింది, అదేవిధంగా విదేశీ పౌరులు వచ్చి మన దేశంలో సంపాదించిన యొక్క తేడా అనమాట అది. సో ఇది ఎన్ని కలిపితే వచ్చేది మనకి జాతీయ ఆదాయము. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నట్టు దీన్ని ఇన్వెంటరీ పద్ధతి లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే వస్తు సేవల యొక్క విలువల్ని కలుపుతున్నాం మనం. అంటే ఇక్కడ మొదటి P1 ఇంటూ Q1 అంటే మొదటి వస్తు పరిమాణము దాని యొక్క ధరని హెచ్చవేసి ఆ మొత్తాన్ని అట్లా ఎన్ని వస్తువులు ఉంటే వాటి యొక్క ఆ విలువలని హెచ్చవేసి వాటి మొత్తాన్ని కలుపుతూ దానికి విదేశీ నికర ఆదాయాన్ని కనుక కలిపితే వచ్చేదాన్ని మనం జాతీయ ఆదాయం అనేసి చెప్పుకుంటాం అనమాట. ఇట్లా ఉత్పత్తిని అంచనా వేయడం ద్వారా ఉత్పత్తి యొక్క విలువని అంచనా వేయడం ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలవడం ఉత్పత్తి మదింపు పద్ధతిగా చెప్పుకోవచ్చు మనం. సో దానికి ఈక్వేషన్ అదనమాట. సో ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం అంచనా వేసేటప్పుడు కేవలం మనం ఏం తీసుకోవాలి, అంతిమ వస్తువులు మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. మాధ్యమిక వస్తు సేవను మనం లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఏ వస్తువు మాత్రం లెక్కించాలి మనం ఈ ఉత్పత్తి మదింపు పద్ధప్పుడు కేవలం అంతిమ వస్తువులు అంటే అంతిమంగా వినియోగానికి ఉపయోగించే వస్తువులు ఏదైనా వాటి విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కలో తీసుకోవాలి. మాధ్యమిక వస్తువులు మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకని మాధ్యమిక వస్తువులు తీసుకుంటే ఏమవుతుందంటే ఒక వస్తువుని మనం 2 సార్లు లెక్కించినట్టయితుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం, ఒక దుస్తులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసుకునే దుస్తులు ఉన్నాయి. ఈ దుస్తులకి మనం ముడి పదార్థంగా పత్తి దానికి సంబంధించి అనుకుంటున్నాం మనం. మాధ్యమిక వస్తువు ఉన్ని, దాన్ని నూలుగా తయారు చేస్తుంది. ఆ నూలు అనేది క్లాత్ గా తయారైంది అంతిమ వస్తువుగా అనుకుందాం మనం. సో ఈ యొక్క క్లాత్ కి
ఈ యొక్క పత్తికి మధ్యలో ఉన్న వస్తువు నూలు అని చెప్పుకుంటారు మనం. సో ఈ నూలు అనేది మాధ్యమిక వస్తువు అనుకున్నామండి. దీన్ని ఎందుకు మనం అంచనా వేయకూడదంటే, ఈ ఒక మాధ్యమిక వస్తువుని మనం ఈ నూలుని జాతీయ ఆదాయంలో కలుపుకుంటూ వస్తే, దీని యొక్క విలువను కలుపుకుంటూ వస్తే, మనం అంతిమ వస్తువు దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క నూలు అనేది క్లాత్ గా ఒక దుస్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో దుస్తులుగా తయారైనప్పుడు మళ్ళీ అంతిమ వస్తువుని కూడా లెక్కించడం అనుకోండి, దుస్తుని కూడా లెక్కించడం అనుకోండి, అప్పుడు ఉన్నిని లెక్కించడం ఒకసారి, ఇది మళ్ళీ దుస్తుల రూపంలో ఉన్నప్పుడు దీన్ని కూడా లెక్కించడం. అంటే ఒక వస్తువుని మనం 2 సార్లు లెక్కించినట్టయింది, ఒక వస్తువుని 2 సార్లు. సో కాబట్టి ఉన్ని విలువ ఒకవేళ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అయ్యి, అదే ఒక దుస్తుల విలువ 110 రూపాయలు అనుకోండి, ఇక్కడ 100 రూపాయలు లెక్కేస్తున్నాం, అదే దాన్ని 110 విలువ కూడా లెక్కేస్తున్నాం. అంటే ఒక వస్తువుని 2 సార్లు లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం 200 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, 210 రూపాయలు కనిపిస్తుంది. అంటే జాతీయ ఆదాయం ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరిగిందా? కాదు. అంటే ఇక్కడ మాధ్యమిక రూపంలో ఉన్న వస్తువుని లెక్కించడం, అది చివరి అంతిమంగా తయారైనప్పుడు కూడా దాన్ని లెక్కించడం. అంటే ఒక వస్తువుని మనం 2 సార్లు లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం పెరిగినట్లు కనిపిస్తుంది. కాబట్టి మనం కేవలం అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలిసేటప్పుడు కేవలం మనము అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మాధ్యమిక వస్తువుని మనం పరిగణలోకి తీసుకోకూడదు. తీసుకుంటే ఒక వస్తువును 2 సార్లు లెక్కించినట్టు కాబట్టి ఇట్లా ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక పద్ధతి. రెండోది ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయాన్ని మదించే పద్ధతి ఏంటి? ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే బాటకము, వేతనము, వడ్డీ, లాభాలను కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. సో దీంట్లో ఏం చేయాలి? మళ్ళీ మనం ఇక్కడ బదిలీ చెల్లింపులను కలపకూడదు. సో దీన్ని మనకి ఇంకో పేరు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం కూడా చెప్తాము. సో ఇక్కడ ఉన్న ఇన్కమ్ మెథడ్ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలవచ్చు మనం, లేదా జాతీయ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం ఇన్కమ్ మెథడ్ ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఏంటి ఇక్కడ మనకి అంటే ఆదాయం అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలు ఉత్పత్తి జరగాలంటే మనకి ఏం కావాలనుకున్నాం? ఉత్పత్తి కారకాలు కావాలి. అంటే ఉత్పత్తి కారకాలు ఏమిటి? భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఈ ఉత్పత్తి కారకాలు. ఈ 4: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా ఉత్పత్తి సాధ్యమైతే సాధ్యం కాదు. సో ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం ఏమిటి? భూమికి బాటకం వస్తుంది, శ్రమకి వేతనం వస్తుంది, మూలధనానికి వడ్డీ వస్తుంది, వ్యవస్థాపకుడికి లాభాలు వస్తాయి. ఇవన్నీ ఏంటి? ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయాలు. అంటే ఇక్కడ ఒక వస్తువు ఉత్పత్తి జరిగినప్పుడు, ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు దాని యొక్క ఒక వస్తువు మార్కెట్లో ఒక 100 రూపాయలు అమ్ముతుంది అనుకుంటే, ఆ వచ్చిన 100 రూపాయలు ఎక్కడ పంచుతుంది మనం? అంటే వస్తు సేవల ఉత్పత్తికి పాల్గొన్న ఉత్పత్తి కారకాల మధ్య పంచబడుతుంది. కాబట్టి ఆ 100 రూపాయలు అనేది ఆదాయము ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాల మధ్య పంచబడుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని మొత్తం కూడా కలిపితే కూడా జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనేది ఈ పద్ధతి ద్వారా తెలుసుకుంటున్నాం మనం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాన్ని అంచనా వేయడం ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఆ ఉత్పత్తి కారకాల ఆదాయం మొత్తం కూడా జాతీయ ఆదాయంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదొక అంశము. ఎందుకనంటే ఆ వచ్చిన ఆదాయం ఉత్పత్తి కారకాల మధ్య పంచడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయాన్ని మొత్తాన్ని కలిపితే కూడా జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ చూపించాం. ఏంటి? ఇక్కడ y ఈక్వల్ టు లేదా నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు R ప్లస్ W ప్లస్ I ప్లస్ P. R అంటే మనకి చెప్పుకున్నాం రెంట్, దాని ఇంగ్లీష్ రెంట్ అంటే బాటకము, దాని కింద చూపించినాం. W అంటే వేజెస్ అంటే వేతనము, అంటే రెంట్. భూమి ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల దానికి వచ్చే ఆదాయము బాటకము, శ్రామికుడు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రతిఫలము వేజెస్ వేతనము, I అంటే మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు దానికి వచ్చే ప్రతిఫలము ఇంట్రెస్ట్ వడ్డీ I. అదేవిధంగా మరి వ్యవస్థాపకుడు ఈ ఉత్పత్తి కారకాలను మేళవించినందుకు గాను వాడికి వచ్చే పొందే ప్రతిఫలము ప్రాఫిట్. P అంటే ప్రాఫిట్ లాభము. అటు R అంటే రెంట్ బాటకము, W అంటే వేజెస్ వేతనము, I అంటే ఇంట్రెస్ట్ వడ్డీ, P అంటే ప్రాఫిట్ లాభము. ఇవన్నీ కలిపితే కూడా జాతీయ ఆదాయం వస్తుంది. ఎందుకని మనం వస్తు సేవల ఉత్పత్తి యొక్క విలువనే జాతీయ ఆదాయం అంటాను.
సో ఆ వచ్చిన ఏదైతే ఉత్పత్తి అమ్మినమో దాన్ని ఏం చేస్తాను, మళ్ళీ ఉత్పత్తికి దోహదపడిన ఈ ఉత్పత్తి కారకాల మధ్య పంచబడుతుంది కాబట్టి దానికి సమానమైతుందనే ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం ఆదాయం అంటే ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయాన్ని కలపడం ద్వారా కూడా జాతీయ ఆదాయం తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధాన అంశము. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, బదిలీ చెల్లింపులను కలపకూడదు అంటున్నాం. ఏం చేస్తాను, బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఏంటి బదిలీ చెల్లింపులు అంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఉత్పాదక కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ వ్యక్తులు పొందే ఆదాయం ఏదైతుందో దాన్ని బదిలీ చెల్లింపులు అంటాం. అంటే ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనకపోయినా మరి వ్యక్తులకు పొందే ఆదాయాలు ఏంటో వాటిని మనం బదిలీ చెల్లింపులు అంటాం. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం, ఏంటి, నిరుద్యోగ వృత్తి. మన ఏంటి ఏం చేస్తారు, ఆర్థిక వ్యవస్థ చదువుకున్న చాలా మంది గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఉన్నారు అనుకున్నాం, నిరుద్యోగులు ఉన్నారు, చదువుకొని ఉద్యోగ ఉపాధి లేకుండా. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తే వాళ్ళు ఉపాధి పొందే వరకు వాళ్ళు కొంత ఖర్చులు పరంగా ఉంటాయని చెప్పేసి కొంత నిరుద్యోగ వృత్తి ద్రవ్య రూపంలో ఇస్తుంది. సో కాబట్టి వాళ్ళకి ఎలాంటి పని చేయకుండా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అది మరి పని చేయకపోవడం వస్తున్నాయి కాబట్టి దానికి ఆదాయాన్ని మనం జాతీయ కలపడానికి అవకాశం లేదు. అదేవిధంగా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుంది గవర్నమెంట్, వృద్ధాప్య పెన్షన్స్ ఇస్తుంది నెలకి. ఇప్పుడు మన దగ్గర 2000, అదేవిధంగా వికలాంగులు 3016 ఇట్లా ఇస్తుంది. మరి వీళ్ళు కూడా వృద్ధులు ఎలాంటి ఉత్పత్తి కార్యక్రమంలో పనిచేస్తున్నారా, పని చేయకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ పెన్షన్ రూపంలో వాళ్ళ మెడిసిన్స్ కోసం కొన్ని అవసరాల కోసం చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుంది, పెన్షన్ రూపంలో కొంత ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. అంటే వాళ్ళు ఎలాంటి ఉత్పత్తిలో పాల్గొనలేదు కానీ ప్రభుత్వం అవి ఉచితంగా అందిస్తుంది వాళ్ళకి ఎలాంటి పని చేయకుండా. సో అలాంటివన్నీ బదిలీ చెల్లింపులు అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, మనం ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలం ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఎలాంటి చెల్లింపులు లేకుండా వచ్చే ఆదాయము, బదిలీ చెల్లింపులు ఎలాంటి పని చేయకుండా వస్తుంది గట ఆదాయము, దాన్ని మనం కలిపితే అది మనకి ఆదాయ మదింపు పద్ధతులకి రాదు. కాబట్టి కేవలం ఉత్పత్తి కారకాలు పొందిన అంటే ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయాన్ని మాత్రమే కలిపితే వచ్చేదాన్ని జాతీయ ఆదాయం అంటారు. దీన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక అంశము. అంటే ఇట్లా కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థ నందు జాతీయ ఆదాయంలో ఉత్పత్తి కారకాల వాటాల యొక్క పంపిణీని ఈ పద్ధతి వివరిస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ జాతీయ ఆదాయము అంటే ఈ ఉత్పత్తి కారకాల మధ్య ఈ వాటాలు, ఈ జాతీయం ఎలా పంపిణీ జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ బాటక రూపంలో జాతీయ ఆదాయం ఎంత వస్తుంది, వేతనాల రూపంలో ఎంత వస్తుంది, అదే వడ్డీ రూపంలో ఎంత ఆదాయం ఉంది, లాభాల రూపంలో అంటే భూమికి ఎక్కువ పోతుందా, ఆ భూమి ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారా, లేదా శ్రామికులు వేతనాల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారా అనేది అంటే వాటి యొక్క ఒక్కొక్క ఉత్పత్తి కారకానికి ఎంత ఆదాయం వస్తుంది, దేని వాటా ఎక్కువ ఉంది అంటే ఈ ఆదాయం అనేది ఈ ఉత్పత్తి కారకాలలో పంపిణీ అంటే వేటి వాటా ఎంత ఉంది అనేది పంపిణీని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే అంటే భూస్వామి యొక్క వాటాలు ఎక్కువ ఉన్నాయా, శ్రామికులకి ఆదాయంలో ఎక్కువ వాటాలు పోతుందా, లేదా కనుక మూలధనానికి ఎక్కువ మనం వడ్డీ చెల్లిస్తున్నామా, లేదా లాభాల రూపంలో ఎక్కువ పంపిణీ జరుగుతుందా, ఈ పంపిణీని బట్టి మనం అసమానతను కూడా అంచనా వేయవచ్చు. భూస్వాములకు ఎక్కువ పోతుందా, శ్రామికులకు ఎక్కువ పోతుంది ఆదాయము. సో కాబట్టి ఇట ఉత్పత్తి కారకాల యొక్క వాటాల యొక్క పంపిణీని ఈ యొక్క పద్ధతి వివరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాలకు వచ్చిన ప్రతిఫలాలను కూడా కలపడం ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని ఉత్పత్తి కారకాలు అనమాట. ఇక్కడ అన్ని ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాన్ని మనం కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం బదిలీ చెల్లింపులు మాత్రం కలపకూడదు అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకా మూడోది వ్యయాల మదింపు పద్ధతి. ఏంటి? ఎక్స్పెండిచర్ మెథడ్. వ్యయాల మదింపు పద్ధతి ఏంటి ఇక్కడ అంటే ఈ పద్ధతిలో 1 సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వము వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను మరియు వాటికి నికర ఎగుమతులను కూడితే మనకి జాతీయ ఆదాయము వస్తుంది. అంటే ఉత్పత్తి మదింపు ద్వారా జాతీయ ఆదాయం కొలవచ్చు మనం. అదేవిధంగా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని కొలవచ్చు. ఇంకా మూడో ఏమిటి ఇక్కడ? వ్యయాల మదింపు పద్ధతి. మనం మొదటి క్లాస్ లో ఫస్ట్ లో చెప్పుకున్నాం ఆర్థిక ఏజెంట్లు అని చెప్పుకున్నాం. ఆర్థిక వ్యవస్థలో మనం వ్యక్తులు, సంస్థలు అంటే వ్యక్తుల్ని, ఉత్పత్తి సంస్థల్ని, ప్రభుత్వాన్ని ఆర్థిక ఏజెంట్లుగా అన్నాం.
అంటే ఇది ఆర్థిక వ్యవస్థలో ఈ మూడు భాగాల్లో ఏదో ఒక భాగంతో వస్తారు దేశంలో జనాభా. అంటే వస్తువుల్ని వినియోగించే వాళ్ళైనా కావచ్చు, వినియోగ వస్తువుల్ని చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఉత్పాదక వస్తువులు తయారు చేసే సంస్థలని కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అయినా ఉండొచ్చు అనమాట. సో వ్యక్తులు వినియోగం మీద ఖర్చు చేస్తారు, సంస్థలు ఉత్పత్తి మీద ఖర్చు చేస్తుంది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల మీద, అది కూడా ఉత్పత్తి మీద ఖర్చు చేస్తుంటది. అంటే వాళ్ళు ఖర్చు చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆదాయం ఉండబట్టే కదా అంతా ఆ ఖర్చు చేసేది. అంటే మనకి 100 రూపాయలు ఉందంటే ఆ 100 రూపాయలు దేని మీద ఖర్చు చేస్తున్నాం, వాళ్ళ ఖర్చు ఎంత ఉంది. సో ఈ ఖర్చు అన్ని కలిపితే కూడా మనం జాతీయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు లేదా వినియోగదారులు ఎంత ఖర్చు చేస్తున్నారు, సంస్థలు ఉత్పత్తి సంస్థలు ఎంత ఖర్చు చేస్తున్నాయి, అదే ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, వస్తు సేవలపై చేసే ఖర్చు, ఈ ఖర్చు అంతా కలిపితే కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనేది ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. సో దీన్ని మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ రూపంలో చూపించాము. Y ఈక్వల్ టు లేదా నేషనల్ ఇన్కమ్ NI ఈక్వల్ టు EH ప్లస్ EF ప్లస్ EG ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే నికర ఎగుమతులు. ఏంటి ఇక్కడ మనకి అంటే EH అంటే ఎక్స్పెండిచర్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్, EH అంటే గృహరంగం చేసిన ఖర్చు అంటే వినియోగదారులు చేసిన ఖర్చు అంటుంది. EF ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్ అంటే ఉత్పత్తి సంస్థలు చేసే ఖర్చు అంతా. EF అంటే సంస్థల యొక్క వ్యయము. EG ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేసే ఖర్చు అంతా. దాంతోపాటు నికర ఎగుమతులు అంటే మనం ఎంత ఎగుమతులు చేస్తున్నాం, మన ఎగుమతుల విలువ ఎంత ఉంది, మనం చేసుకునే దిగుమతుల విలువ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య తేడా ఉందనుకో దానికి నికర ఎగుమతులు అంటున్నాం. సో ఇవన్నీ అనమాట. కాబట్టి వ్యక్తులు చేసే ఖర్చు వ్యయము, సంస్థలు చేసే వ్యయము, ప్రభుత్వం చేసే వ్యయంతో పాటు నెట్ ఎక్స్పోర్ట్స్ ని కనుక కలిపితే వచ్చేది మనకి జాతీయ ఆదాయము. సో ఇట్లా మనం వ్యయాల మదింపు పద్ధతి ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క వ్యయం చేస్తామంటే ఆదాయం అంటే ఆ వ్యయం అంతా కూడా ఏమైంది మళ్ళీ ఇతరులకి ఆదాయం అయ్యే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయం అంటే గృహరంగంపై చేసే ఖర్చు, సంస్థల యొక్క ఖర్చు, ప్రభుత్వం యొక్క వినియోగం ఖర్చు, ఈ యొక్క నికర ఎగుమతులు. సో ఎన్నిటిని కలిపి మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ దీని గురించి చర్చించేటప్పుడు కేవలం అంతిమ వస్తు సేవలపై చేసిన వ్యయాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి, అంతేగాని మిగతా మాధ్యమిక వస్తువులపై చేసే ఖర్చును మాత్రం పరిగణలోకి తీసుకోకూడదు. అయితే మన దేశానికి సంబంధించి చూసినట్టయితే మనకి మన ప్రభుత్వాలు ప్రధానంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కొన్ని అంశాలకేమో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, కొన్ని అంశాలకేమో ఆదాయ మదింపు ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. అయితే ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయ అంచనా అనేది అంత కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఎక్స్పెండిచర్స్ కి ఆ బిల్లు రూపంలో కానీ ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మనకి లెక్కల్లో రాకపోవచ్చు. కాబట్టి ఇది అంటే వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది అంత అంటే రేయబిలిటీగా అంటే నిజమైన జాతీయ ఆదాయాన్ని కనుక మనం ఇక్కడ చూడలేమన్నమాట. ఎందుకంటే అన్ని రకాల ఖర్చుల్ని మనం అంచనా వేయడానికి అవకాశం లేదు, కొన్ని లెక్కల్లోకి రాని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మన జాతీయ ఆదాయాన్ని కరెక్ట్ గా అంచనా వేయాలన్నమాట. సో ప్రధానంగా ఉత్పత్తి మదింపు పద్ధతి ఒకటి, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయం అనేది ప్రధానమైనది. ఇట్లా ఒక దేశానికి సంబంధించి మనం జాతీయ ఆదాయాన్ని కొలవటంలో ఈ 3 పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయాల మదింపు పద్ధతి. వీటి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని కొలవచ్చు అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ లో 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.